వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా MCQ సిరీస్ స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలోని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి సంబంధించి టాపిక్ వైజ్ క్లాసెస్ని ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మెడివల్ ఇండియాకి సంబంధించిన క్లాసెస్ నడుస్తున్నాయి. మరి నేను మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు మధ్యలో యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. మరి మన దేశంలో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. మరి దానికి సంబంధించిన ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటానని చెప్పాను. మరి అందులో భాగంగా ఈరోజు ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి యాజ్ ఆఫ్ నౌ ప్రపంచవ్యాప్తంగా 1157 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, యునెస్కో వాళ్ళు గుర్తించినవి. మరి మన దేశంలో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది. ఈ 40లో మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సినవి 32. ఎందుకు 32 కల్చరల్ హెరిటేజ్ సైట్స్. మరి మనకు ఇండియన్ హిస్టరీ ఆర్ తెలంగాణ హిస్టరీ ఆర్ ఏపీ హిస్టరీ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, అందులో భాగంగా ఈ 32 కల్చరల్ సైట్స్ ని మనం చదువుకోవాలి. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 7 ఉన్నాయి న్యాచురల్ సైట్స్, ఇంకొకటి ఏమో మిక్స్డ్ కేటగిరీ కింద ఉంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, ఇది లిస్ట్ అండి. ఒకసారి చూడండి, ఇవన్నీ ఫస్ట్ 32 ఇక్కడ వరకు కల్చరల్ సైట్స్ మొత్తం 32 ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఇచ్చారు, మరి దాని యొక్క ప్రాముఖ్యత, అవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, లాంటివన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ 32కి సంబంధించిన గురించి. ఈ వేరే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇక్కడ హిస్టరీలో అవసరం లేదు. జాగ్రఫీ క్లాస్ తీసుకునే ఫ్యాకల్టీ దీని మీద మీకు డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద కల్చరల్ లిస్ట్. మొట్టమొదటిసారిగా యునెస్కో వాళ్ళు ఇండియాలోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో దేనికి గుర్తింపు ఇవ్వడం జరిగింది, ఏ సైట్ కి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఇవ్వడం జరిగింది అంటే 1983లో 3 సైట్స్ కి ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ ఎక్కడుంది? ఆగ్రా ఫోర్ట్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆగ్రా ఓన్లీనా? ఎస్. మరి రెండోది అజంతా కేవ్స్ ఆఫ్ మహారాష్ట్ర. మరి మూడోవి ఎల్లోరా కేవ్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ మూడుటికి కూడా 1983లో పర్మిషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ వన్ ఆగ్రా ఫోర్ట్. తాజ్మహల్ గురించి చెప్పట్లేదు, జనరల్ గా అందరు ఆగ్రా అనగానే తాజ్మహల్ అనుకుంటారు. తాజ్మహల్ కూడా వచ్చింది, ఆ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 1983లో వచ్చిన ఆగ్రా ఫోర్ట్ గురించి నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో బేసికలీ ఇది 16th సెంచరీలో కట్టిన మాన్యుమెంట్. ఆగ్రా సిటీని సికిందర్లోడి కట్టించిండు, అది వేరా. ఆగ్రా ఫోర్ట్ ఇది 16th సెంచరీ మాన్యుమెంట్. ఇది ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్ ఇప్పుడున్న అపియరెన్స్ అక్బర్ టైంలో కట్టబడింది. ది గ్రేట్ అక్బర్ టైంలో కట్టబడింది. దాని తర్వాత కొన్ని అడిషన్స్, అంటే లేటెస్ట్ అడిషన్స్ తర్వాత ముఘల్ ఎంపరర్స్ కూడా కొన్ని చేశారు. మరి ఇది ఏ స్టైల్లో కట్టారు ఆగ్రా ఫోర్ట్ అంటే? ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, అంటే ఇండియన్ ట్రెడిషన్స్ లో పర్షియన్ అండ్ అరబిక్ ట్రెడిషన్స్ ని యాడ్ చేస్తే దాన్నే కదా ఇండో ఇస్లామిక్ ట్రెడిషన్ అనేది, టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది. ఎస్, మరి ఆ స్టైల్లోనే దీన్ని కట్టడం జరిగింది. మరి ఆగ్రా ఫోర్ట్ దేంతో కట్టారు? ఇట్ వాజ్ బిల్ట్ మెయిన్లీ యూజింగ్ రెడ్ శాండ్ స్టోన్ ని వాడి దీన్ని కట్టడం జరిగింది. ఇందాక నిన్న క్లాస్ లో మనం ఈ రెడ్ శాండ్ స్టోన్ ని యూజ్ చేసి ఒకటి కట్టారని చెప్పాను. ఏంటది? రెడ్ శాండ్ స్టోన్ ని వాడి ఏది కట్టారని చెప్పారు ఆల్రెడీ? కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ లో రెడ్ శాండ్ స్టోన్ ని వాడడం జరిగింది. ఓకే, ఫస్ట్ 3 స్టోరీస్ లో రెడ్ శాండ్ స్టోన్ ని వాడాడు. 4th and 5th లో మార్బుల్ ని మరియు శాండ్ స్టోన్ ని వాడడం జరిగింది. ఓకే, మరి ఆగ్రా ఫోర్ట్ లోపల ఇంకొన్ని ప్రామినెంట్ కట్టడాలు ఉన్నాయంట, అవేంటో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దివాన్ ఐ కాస్. దిస్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. దివాన్ ఐ కాస్ ని షాజహాన్ కట్టించిండు. మరి ఇది ఆగ్రా ఫోర్ట్ లోపట్నే ఉంది. అలాగే ఈయననే ఇంకోటి దివాన్ ఐ ఆమ్ అనే దాన్ని కట్టించిండు. మోతీ మస్జిద్, ఇవన్నీ కూడా షాజహాన్ కట్టించడం జరిగింది. ఓకే రైట్, ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి? జహంగీర్ కి సంబంధించిన చైన్ ఆఫ్ జస్టిస్, జహంగీర్ టైంలోని చైన్ ఆఫ్ జస్టిస్, ఆర్ దీన్నే ఆదిల్ ఐ జంజీర్ అని కూడా
అంటారు. ఓకే, సో మరి ఇది కూడా ఆ టైంలో జహంగీర్ కట్టించడం జరిగింది. ఇంకా శీష్ మహల్ కూడా ఈ ఆగ్రా ఫోర్ట్ లోపలనే ఉంటది. శీష్ మహల్ కూడా ఈ ఆగ్రా ఫోర్ట్ లోపలనే ఉంటది. మరి ఈ ఆగ్రా ఫోర్ట్ లో చాలా ముఖ్యమైన కట్టడాలు ఉన్నాయి. ఎప్పుడో 16th సెంచరీలో కట్టించిన మాన్యుమెంట్ కాబట్టి మరి ఈ ఆగ్రా ఫోర్ట్ కి 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపుని యునెస్కో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. మరి కమింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ది అజంతా కేవ్స్. రైట్, అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి గైస్? అజంతా కేవ్స్ మీద 2 years కింద యూపీఎస్సీలో మరి రీసెంట్ గా టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కదా మొన్న ఒక ఆన్లైన్ ఎగ్జామ్ లో. ఎస్, మరి అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? అజంతా కేవ్స్ ఆర్ ఇన్ మహారాష్ట్ర, వాగోరా నది ఒడ్డున మహారాష్ట్రలో ఇది ఉండడం జరిగింది. ఈ రివర్ ఏ నది ఒడ్డున ఉంది అజంతా కేవ్స్ అని చెప్పి అడగడం జరిగింది. బేసికలీ దీస్ ఆర్ వాగోరా, ఇట్స్ హెచ్ఓ అండి, వాగ్హోరా నది ఒడ్డున. ఓకే, మరి ఇది ఏ రేంజెస్, ఏ మౌంటైన్ రేంజెస్ లో భాగంగా ఉంటది? సహ్యాద్రి పర్వత సానువులు ఆర్ సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ లో భాగంగా ఈ అజంతా కేవ్స్ ఉండడం జరిగింది. మొత్తంగా అజంతాలో ఎన్ని కేవ్స్ ఉన్నాయి? 29 కేవ్స్. ఏ మతానికి సంబంధించినవి? బుద్ధిస్టా, జైన, హిందూజమా, లేకపోతే మిక్స్డ్ అన్ని ఉన్నాయా? అజంతా కేవ్స్ ఆర్ ఓన్లీ బుద్ధిస్ట్ కేవ్స్. మరి మన శాతవాహనుల టైంలో కూడా ఇందులో కేవ్స్ కట్టడం జరిగింది, ఆర్ బుద్ధిస్ట్ కేవ్స్. మరి 29లో 25 ఏమో విహారాస్. విహారాస్ అంటే ఏం లేదండి, మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళు రిస్ట్ తీసుకునే ప్లేసెస్. ఇంకొక నాలుగేమో చైత్యాస్. వాట్ యు మీన్ బై చైత్యాస్? చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ ఆర్ అసెంబ్లీ హాల్స్ అనుకోవచ్చు. ఇక్కడ డిస్కస్ చేసుకునే వాళ్ళు, మీటింగ్స్ జరిగి డిస్కస్ చేసుకునే వాళ్ళు. ఓకే, మరి ఇవి ఎప్పుడు కట్టారు అంటే ఏం చెప్తారు? ఇది 2nd century బీసీ నుంచి 6th century AD వరకు మధ్యలో కట్టారు. కానీ ఎగ్జాక్ట్ గా ఏ రాజవంశస్థులు కట్టించారు అనేది మనకు తెలియదు. అందువల్ల ఈ మధ్యలో ఉన్న రాజవంశస్థులు ఉంటారు కదా, శాతవాహనాసు, వకాటకాసు నుంచి గుప్తాస్ వరకు అందరూ ఇందులో తలోచేయి వేసినట్టుగా మనకు బుక్స్ లో ఉంటుంది. ఓకే రైట్. మరి అలాగే ఈ అజంతా కేవ్స్ గురించి కొందరు ఫారిన్ ట్రావెలర్స్ మెన్షన్ చేశారు వాళ్ళ బుక్స్ లో. మరి ఎవరు అని చెప్పి కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ లైక్ ఫాహిన్ ఎవరి టైంలో వచ్చిండు? చంద్రగుప్త మౌర్య టైంలో కాదు, చంద్రగుప్త 2 ఆర్ చంద్రగుప్త విక్రమాదిత్య పీరియడ్ లో ఫాహిన్ ఇండియాలో ఉండడం జరిగింది. ఓకే, మరి ఈయన రాసిన పుస్తకంలో, అలాగే హుయున్ సాంగ్ ఆయన రాసిన సియుకి ఉంది కదా, ఎస్, ఆ సియుకిలో కూడా దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. హుయున్ సాంగ్ ఎవరి టైంలో ఇండియాలో ఉన్నాడు? ఏ ఎంపరర్ టైంలో? హర్షవర్ధన ఆఫ్ తానేశ్వర్ ఉన్నాడు కదా, ఎస్, ఆయన పీరియడ్ లో ఈయన ఇండియాలో ఉండడం జరిగింది. అలాగే ఈ అజంతా కేవ్స్ లో ఉన్న పెయింటింగ్స్ గురించి కూడా ఎగ్జామ్స్ లో అడుగుతారు కదా, ఎస్, ఫ్రెస్కో పెయింటింగ్స్ విచ్ ఆర్ ఎ టైప్ ఆఫ్ మురాల్ పెయింటింగ్స్ టైప్ కదా ఇది. ఎస్, మరి అందులో ఉండడం జరిగింది. మరి ఇందులో జనరల్ గా ఈ థీమ్స్ లో ఏం రిప్రజెంట్ చేస్తాయి అజంతా కేవ్స్ లో ఉన్న థీమ్స్ అంటే బుద్ధుని గురించి, అండ్ ఇంకా బుద్ధుని పూర్వ జన్మలకు సంబంధించిన జాతక టేల్స్ ఉంటాయి కదా, ఎస్, వాటి గురించి, అలాగే బుద్ధుని యొక్క మహాపరినిర్వాణ గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఓకే, ఈ అజంతా కేవ్స్ లో ఉన్న పెయింటింగ్స్ లో. రైట్, మరి దీనికి అజంతా కేవ్స్ కూడా 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఇచ్చింది యునెస్కో. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఇంకొకటి 1983లో దేనికి ఇచ్చారన్నాను? ఎల్లోరా కేవ్స్. రైట్, ఎల్లోరాలో ఎక్కువ కేవ్స్ ఉన్నాయా, అజంతాలో ఎక్కువ కేవ్స్ ఉన్నాయా? ఎల్లోరాలోనే ఎక్కువ కేవ్స్ ఉండడం జరిగింది. ఎల్లోరా కేవ్స్ ఇవి కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం అజంతా ఎల్లోరా చుట్టుపక్కలనే ఉంటాయి, దగ్గర 100 కిలోమీటర్స్ మాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్ కూడా సహ్యాద్రి పర్వత సానువుల్లో ఉండడం జరిగింది మహారాష్ట్రలో. ఓకే, మరి మొత్తంగా ఎల్లోరాలో 34 కేవ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ 34 కేవ్స్ ఉన్నాయి. మరి అన్ని బుద్ధిజం కి సంబంధించినయా, ఏ మతానికి సంబంధించినవి? 3 మతాలకు సంబంధించినవి ఉన్నాయి ఇందులో. ఓకే, కొన్నేమో హిందూయిజం కేవ్స్ అంటే బ్రాహ్మణికల్ హిందూయిజం కేవ్స్,
ఇంకొన్ని బుద్ధిస్ట్ కేవ్స్, ఇంకొన్ని జైనిస్ట్ కేవ్స్ ఇందులో ఉండడం జరిగింది. అసలు ఫస్ట్ కేవ్స్ ఎవరి కోసం ఇచ్చారు, ఎవరిచ్చారు? అజీవకాస్ కోసము అశోకుడు కట్టించిండు కదా. ఎస్, దాని తర్వాత వాళ్ళ తర్వాత బుద్ధిస్టులకు ఎక్కువగా కేవ్స్ కట్టించడం జరిగింది. ఇందులో బ్రాహ్మణికల్ కేవ్స్ 17, బుద్ధిజం కేవ్స్ 12, జైన్స్ ముఖ్యంగా దిగంబరా జైన్స్. దిగంబరా జైన్స్ అంటే అసలుకే బట్ట వేసుకోరు చూసిరా, వాళ్ళని దిగంబరా జైన్స్ అంటారు. శ్వేతంబరాస్ అంటే జస్ట్ వైట్ క్లాత్ ఒకటి పైన వేసుకొని ఉంటారు. ఓకే, మరి వాళ్ళ కోసము కట్టించడం జరిగింది. రైట్, మరి ఇవి ఎప్పుడు డెవలప్ చేశారు అంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ రెండింటిని కంపేర్ చేస్తే ఏవి ఓల్డర్ టైమ్స్, పాత కేవ్స్ ఏవి ముందు కట్టారు అంటే ఏం చెప్తారు? అజంతా కేవ్స్ వేర్ కన్స్ట్రక్టెడ్ బిఫోర్, ఎందుకంటే అవి బీసీ కాలంలోనే కట్టడం జరిగింది. మరి ఎల్లోరా కేవ్స్ ఏమో ఏడి 5th సెంచరీ నుంచి 11th సెంచరీ ఏడి వరకు కేవ్స్ కట్టడం జరిగింది. బేసిక్గా 11th సెంచరీ ఏడి తర్వాత అప్పటి వరకు చాలా ప్రామినెంట్ పొజిషన్ లో ఉన్న ఈ కేవ్ ఆర్కిటెక్చర్ అనేది సడన్ గా మాయమైపోవడం జరిగింది, ఎందుకంటే స్ట్రక్చరల్ టెంపుల్స్ వాటి ప్లేస్ ని ఆక్రమించేశాయి. ఓకే, కేవ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. మరి ఇందులో ఎవరు ముఖ్యమైన పాత్ర అంటే ఏం చెప్తారు? యాదవాస్, రాష్ట్రకూటాస్, చాళుక్యాస్, వీళ్ళ టైంలో ఇవి బాగా కట్టడం జరిగింది ఈ ఎల్లోరా కేవ్స్. మరి ఎల్లోరా కేవ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిమార్కెబుల్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇండియాలోనే మన భారతదేశంలో గర్వించదగ్గ ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్. దీన్ని 200 ఏళ్ల పాటు ఒకటే గుడిని కట్టారు. మరి ఏం టెంపుల్ అది? ఒకటే ఒక పెద్ద రాక్ ని చెక్కుతూ టెంపుల్ గా తయారు చేశారు. ఏం రాక్ అది? సారీ, ఏం టెంపుల్ అది? కైలాస టెంపుల్. కైలాస టెంపుల్ ఇన్ కేవ్ నంబర్ 16. దీన్ని రాష్ట్రకూట రూలర్ అయిన కృష్ణ 1 కట్టించడం జరిగింది. బై కైలాస టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై కృష్ణ 1. ఓకే, కృష్ణ 1. మరి ఇంకొకటి కూడా ఫేమస్ స్కల్ప్చర్ ఉంటుంది ఇదే ఎల్లోరా కేవ్స్ లో. ఏంటది? మన రావణాసురుడు శివుడి కోసము ధ్యానం చేసి ఆ మౌంట్ కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు కదా. ఎస్, ఆ రావణ షేకింగ్ మౌంట్ కైలాస, రావణ షేకింగ్ మౌంట్ కైలాస అనేది ఇందులో కేవ్ నంబర్ 16 లో చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా 1983లో ఇచ్చిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇంకోటి కూడా ఉంది, ద ఫేమస్ తాజ్ మహల్. దానికి కూడా 1983లో ఇవ్వడం జరిగింది. అది దాని గురించి మనం ఎప్పుడు చూద్దాం. తాజ్ మహల్ ఎక్కడ ఉంది గైస్? ఆగ్రా, ఉత్తరప్రదేశ్, అంతే కదా. ఎస్, ఇది ఒక సమాధి, వైట్ మార్బుల్ తో కట్టారు. మరి దీన్ని ఎవరు కట్టించారు? ఎంపరర్ షాజహానే కదా, ఆయన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీన్ని కట్టించిండు. ప్రేమకు గుర్తు 17th సెంచరీ ఏడీలో. ఓకే, మరి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద జ్యువెల్ ఆఫ్ మొఘల్ ఆర్ట్ ఇన్ ఇండియా. మొఘల్స్ కట్టించిన అన్నిట్లో కన్నా అత్యంత సుందరమైనది అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? యమునా నది ఒడ్డున ఉంది. యమునా నదిలో కాలుష్యం వల్ల తాజ్ మహల్ వైట్ మార్బుల్ స్టోన్ కలర్ కూడా మారుతుందని చెప్పి మనకు చాలా సార్లు న్యూస్ లో వస్తూ ఉంటుంది కదా. ఎస్, చాలా సార్లు న్యూస్ లో వస్తా ఉంటుంది. మరి ఇదే తాజ్ మహల్ కటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రొటెక్షన్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన సెంట్రలీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ స్టేటస్ కూడా దీనికి ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా 1983లో వచ్చాయి. 1983లో వేటికి వచ్చాయి? ఫేమస్ థింగ్స్ ఆఫ్ ఇండియా. ఏంటవి? ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్, అజంతా, ఎల్లోరా, తాజ్ మహల్. ఓకే, ఇవి రెండు అజంతా ఎల్లోరా కంబైన్డ్ గా అవుతారు. ఇక తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ అయినప్పుడు తాజ్ మహల్ కూడా ఆగ్రాలోనే ఉందని గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా. సో 1983లో వీటికి ఇచ్చారు. రైట్, దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇయర్ 1984లో ఫస్ట్ కొనార్క్ టెంపుల్. ఒడిస్సాలో కొనార్క్ టెంపుల్ ఉంది కదా, కొనార్క్ సన్ టెంపుల్. ఎస్, సన్ టెంపుల్ ఆఫ్ కొనార్క్ కి కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న సన్ టెంపుల్ కొనార్క్ 1984లో ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎవరు కట్టించారు? సన్ టెంపుల్ ని ఈస్టర్న్ గంగా రూలర్స్. దీస్ వేర్ బిల్ట్ బై ఈస్టర్న్ గంగా డైనాసిటీ రూలర్ కాల్డ్ నరసింహదేవ 1. ఓకే, దీన్ని ఏ సెంచరీలో కట్టించారు? 13th సెంచరీ ఏడీకి సంబంధించిన గ్రేటెస్ట్ మాన్యుమెంట్ టెంపుల్ ఇది. ఓకే, మరి ఇది సన్ టెంపుల్ కొనార్క్ దగ్గర పూరి డిస్టిక్ లో ఉంటది. ఇది కూడా పూరి జగన్నాథ్ టెంపుల్, ఇవి రెండు ఒకటే డిస్టిక్ లో ఉంటాయి. అండ్ దిస్ కొనార్క్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు
సూర్యదేవుడికి డెడికేట్ చేసింది కదా. ఎస్, మరి ఇది ఏ స్టైల్లో కట్టారు? నగరా స్టైల్. అప్పుడప్పుడు నగరా స్టైల్ అని ఇస్తాడు, అప్పుడప్పుడు ఒడిస్సా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ కళింగా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాడు. ఈ నగరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోనే ఇవి సబ్ పార్ట్స్. ఓకే, రైట్. మరి ఇది ఎట్లా కట్టిర్రంటే దీని డిజైన్, ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ చారియాట్. ఒక రథం ఉంటది, 12 పేర్స్, ఇట్లా ఇటు ఒక 12 ఇటు ఒక 12 ఉండి మధ్య ముందట 7 గుర్రాలు ఉండి దీన్ని గుంజుతున్నట్టుంటాయి. అంటే ఈ సూర్యుడి యొక్క సన్ చారియాట్ ని గుంజుతున్నట్టుంటాయి. మరి ఆ విధంగా ఈ టెంపుల్ ని కట్టడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ కొనార్క్ టెంపుల్ నే బ్లాక్ పగోడా అని చెప్పి పిలుస్తా ఉంటారు. ముఖ్యంగా సేలర్స్ దూరంకి వెళ్ళి చూసి సముద్రం ఒడ్డున ఉంటది, మరి దీన్ని బ్లాక్ పగోడా అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. ఇది ఒడిస్సాలో మాత్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ముఖ్యంగా శ్రీకాకుళము ఈ ప్రాంతం నుంచి చాలా మంది దీని దర్శనానికి వెళ్తా ఉంటారు. సౌత్ ఇండియాలో ఉన్న ఈస్టర్న్ ఇండియాలో ఉన్న మేజర్ సన్ టెంపుల్స్ లో ఇది ఒకటి, ఇండియాలో ఉన్న మేజర్ టెంపుల్స్ లో కూడా, సన్ టెంపుల్స్ లో కూడా ఇది ఒకటి. ప్రతిసారి యూపీఎస్సీ లోను, టీఎస్పీఎస్సీ, లాస్ట్ టైం టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా అడిగారు. 2022 ఫస్ట్ టైం పెట్టిన దాంట్లో అడిగినట్టున్నారు. కొనార్క్ సన్ టెంపుల్ మీద చాలా సార్లు క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. అలాగే ఇదే టెంపుల్ ప్రెమిసెస్ లో ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో చంద్రభాగ మేళా అని ఒక ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ హిందూ పిలిగ్రిమేజ్ సెంటర్, రైట్. సో ఇందులో ఇంకా మాట్లాడుకోవడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? లేదు కదా. ఫస్ట్ ఇందులో ఎగ్జామ్ లో అడిగేది ఏంటంటే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఉందా లేదా? ఉంది. ఎవరు కట్టించారు? ఈస్టర్న్ గంగా రూలర్స్ నరసింహదేవ 1. ఎప్పుడు? 13th century AD. ఇక ఇంకోటి, ఇగో ఈ చారియట్ 12 pairs ఆఫ్ వీల్స్. ఇది ఇంపార్టెంట్. పేర్స్ అండి, 12 కాదు, 12 pairs అంటే 24. ఓకే, రైట్. మరి ముందట ఎన్ని గుర్రాలు? 7 గుర్రాలు. ఎస్, వాటి మీద కూడా క్వశ్చన్ వచ్చింది. మరి దీన్ని బ్లాక్ పగోడా అంటారని కూడా ఇంపార్టెంట్. ఓకే, మరి నెక్స్ట్ 1984 లో నెక్స్ట్ గ్రూప్ మహాబలిపురంలో ఉన్న గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం ఉన్నాయి కదా తమిళనాడులో. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం అనగానే ఏ రాజవంశస్థుల టైంలో దీన్ని కట్టించారు? ఏవని గుర్తుకు రావాలి మీకు? పల్లవాసే కదా. ఎస్, పల్లవాస్ టైంలోనే దీన్ని కట్టించడం జరిగింది. మరి మహాబలిపురం అంటే తమిళనాడులోనే ఉంది కదా. కరోనా తర్వాత మన చైనీస్ ప్రీమియర్ షీ జిన్పింగ్ కి, మరి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చర్చలు కూడా అక్కడనే జరిగినాయి కదా. ఎస్, మరి దీనికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. మరి దీన్ని పల్లవ కింగ్స్ 7th and 8th century టైంలో కట్టించడం జరిగింది. 7th century టైంలో స్టార్ట్ అయింది, 8th century టైంలో కూడా కొన్ని కట్టారు. బేసిక్ గా కోరమండల్ కోస్ట్. ఓకే, కోస్టల్ ఏరియా కదా ఇదంతా. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మేజర్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అసలు అంటే పంచరథాస్ ఆర్ పాండవ రథాస్ అంటాం కదా. ఎస్, అర్జున రథ, నకుల సహదేవ రథ, ద్రౌపది రథ, ఇట్లా భీమా రథ, ఇట్లా 5 రథాస్ ఉంటాయి. పంచరథాస్ ఆర్ పాండవ రథాస్ అని చెప్పి కట్టించారు. అక్కడ టెంపుల్స్. ఇంకా స్ట్రక్చరల్ టెంపుల్స్ చూసుకుంటే షోర్ టెంపుల్, ఇంకొని ఎటు కాకుండా కొన్ని మధ్యలో ఒకటే బౌల్డర్స్ ఉంటాయి, అర్జున స్పినాన్స్ అని చెప్పి, ఆర్ డిసెంట్ ఆఫ్ గంగా అని కూడా అంటారు. రెండు ఒకటే దగ్గర ఉంటాయి పక్క పక్కకు. అర్జున స్పినాన్స్ అంటే ఏం లేదు, శివుడిని ప్రార్థిస్తూ ఉంటాడు పశుపతాస్త్రం కోసము. మరి డిసెంట్ ఆఫ్ గంగా అంటే భగీరథ గంగాని భూమి మీదకి తీసుకొచ్చాడని చెప్పి మనం పురాణాల్లో చదువుతాం కదా. ఎస్, అంజీ సినిమాలో చిరంజీవి గారు అంజీ సినిమాలో చూపిస్తారు కదా. ఎస్, అది కూడా వీళ్ళు ఇక్కడ సృష్టించడం జరిగింది. ఓకే, ఇంకా కేవ్ టెంపుల్స్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది. ఓకే, మరి ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కి వరల్డ్ హెరిటేజ్ సైట్ 1984 లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ ఎగ్జామ్ లో ఆల్రెడీ అడుగున్నదండి. ఎగ్జామ్ లో దీని మీద చాలా చాలా పాయింట్స్ ఉంటాయి మీకు, మా పల్లవాస్ ఆర్కిటెక్చర్ లేకపోతే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం అంటే. కాకపోతే నేను స్పెసిఫిక్ గా ఎగ్జామ్ లో అడిగి ఉన్న పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకే, రైట్. నౌ 1986 ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఖజురహోలో చెండేలాస్ కట్టిన టెంపుల్స్ ఉన్నాయి కదా. ఎస్, వాటికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. మరి ఖజురహో టెంపుల్స్ ఓన్లీ హిందూ టెంపుల్సా? కాదు కదా, దే ఆర్ బోత్ హిందూ అండ్ జైన్ టెంపుల్స్. మరి ఇందులో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి? దగ్గర ఇప్పటికే 70 వరకు కట్టిన, ఇప్పుడు 25 దాకా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మరి అందులో ముఖ్యమైనది కాంద్రియ మహాదేవ టెంపుల్, చౌసత్ యోగిని టెంపుల్, చిత్రగుప్త టెంపుల్, లక్ష్మణ టెంపుల్,
ఇట్లా అన్ని ఇప్పటికీ అవైలబుల్ గా ఉన్న ఫేమస్ టెంపుల్స్. అందులో బేసికలీ ఇవన్నీ హిందూ టెంపుల్స్. మరి ఇంకా జైన్ టెంపుల్స్ కి సంబంధించి చూసుకుంటే శాంతినాథ టెంపుల్ అండ్ ఆదినాథ టెంపుల్, ఇవి రెండు ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరు కట్టించారు? చండేలాస్ కదా. ఎస్, చండేలా రాజ్యవంశంలో చాలా మంది కింగ్స్ ఉండే. వాళ్ళకు ఒక రూల్ లాంటిది ఉంటుండే, ఏంటంటే ప్రతి రాజు ఖచ్చితంగా ఒక టెంపుల్ అయినా కట్టిస్తుండే. సో మరి ఇవి చండేలాస్ ఎప్పుడున్నారు? 11th century AD, ఆ టైంలోనే కదా, 10th and 11th century AD. ఎస్, మరి ఆ టైంలోనే ఇవి కట్టించడం జరిగింది. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్ అన్నప్పుడు ఏ స్టైల్లో కడతారు? నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చరే కదా. ఎస్, నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, రైట్. మరి ఇంకో విషయం ఏంటి, మొత్తము కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ హ్యాస్ ఎరోటిక్ స్కల్ప్చర్స్ ఆన్ దేర్ వాల్స్ అని చెప్పి. ఈ ఎరోటిక్ స్కల్ప్చర్స్ కి, సెక్షువల్ థీమ్స్ కి ఏ టెంపుల్స్ ఫేమస్? ఈ ఖజురహో టెంపుల్సే ఫేమస్. ఇందులో ఇంకోటి ఏంది, ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో కాంద్రేయ మహాదేవ టెంపుల్ కానివ్వండి, విశ్వనాథ టెంపుల్ కానివ్వండి, ఈ టెంపుల్స్ అన్ని కూడా నగరా స్టైల్లో భాగమైన పంచాయతానా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ విధానంలో కట్టడం జరిగింది. అంటే ఏం లేదు, నేను చాలాసార్లు చెప్పాను, ఒక మెయిన్ టెంపుల్ ఉంటుంది, మెయిన్ స్ట్రెయిన్ చుట్టూ ఇంకొక 4 చిన్న చిన్న స్ట్రెయిన్స్ ఉంటాయి, ఒకటే సర్ఫేస్ పిల్లర్ మీద, ఒకటే ఇట్లా దీని మీద, రైట్. సో మరి ఇది కూడా ఇంపార్టెంటే. సో ఖజురహో టెంపుల్ సంబంధించి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రైట్. చతార్పూర్ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్. మరి దాని తర్వాత ఫతేపూర్ సిక్రీ, దీన్ని సిటీ ఆఫ్ విక్టరీ అంటారు. ఫతేపూర్ సిక్రీని ఎవరు కట్టించారు? అక్బర్ కదా. ఎస్, మరి ఫతేపూర్ సిక్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిటీ ఆఫ్ విక్టరీ. మరి ఫతేపూర్ సిక్రీని ఎవరి గౌరవార్థం కట్టించారు అని కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావడం జరిగింది. దిస్ ఈస్ బిల్ట్ ఆన్ ద ఆన్ ద ఆనర్ ఆఫ్ సూఫీ సెయింట్ షేక్ సలీం చిస్తి. ఈయన గౌరవార్థం ఈ ఫతేపూర్ సిక్రీని కట్టించడం జరిగింది. బేసిక్ గా అక్బర్ టైంలో కొంచెం సేపు ఇది ముఘల్ ఎంపైర్ యొక్క క్యాపిటల్ సిటీగా కూడా ఉండడం జరిగింది. ఓకే, మరి ఇది ఫతేపూర్ సిక్రీని ఎక్కడ కట్టించారు? ఆగ్రాకు దగ్గరలో ఉత్తరప్రదేశ్ లో దీన్ని కట్టించడం జరిగింది. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ హంపి మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, విజయనగర ఎంపైర్. ఎస్, ఆ హంపి మాన్యుమెంట్స్ కి ఎక్కడుంటాయి? హంపి మాన్యుమెంట్స్ మన కర్ణాటకలో కదా. ఎస్, హంపి ఈజ్ ఇన్ కర్ణాటక. బేసిక్ గా తుంగభద్ర నది ఒడ్డున ఉంటాయి. మరి ఇందులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష టెంపుల్, ఈ అన్నింటికి కలిపి వచ్చినాయి, ఏదో ఒక టెంపుల్ కి రాలే ఇందులో. విరూపాక్ష టెంపుల్, అచ్యుతరాయ టెంపుల్, విఠల టెంపుల్ కాంప్లెక్స్, హజార్ రామా టెంపుల్, ఇంకోటి లోటస్ మహల్, ఇట్లా వీటన్నిటికీ కలిపి దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే కళ్యాణ మండపాస్ కూడా ఇందులో ఉంటాయి కదా. ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ హంపిలో విఠల స్వామి టెంపుల్స్ కాంప్లెక్స్ లో ఉన్న కళ్యాణ మండపం అనేది చాలా చాలా ఫేమస్ అండి. అలాగే అందులో ఒక స్టోన్ చారియట్ కూడా ఉంటది ఈ టెంపుల్స్ కాంప్లెక్స్ లోపట్లోనే, అది కూడా ఫేమస్. అలాగే విరూపాక్ష టెంపుల్లో యాన్యువల్ చారియట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎస్, అండ్ ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయ SKD ఉన్నాడు కదా, హీ వాజ్ అ మేజర్ ప్యాట్రన్ ఆఫ్ దిస్ విరూపాక్ష టెంపుల్. మరి అలాగే హజార్ రామా టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, హజార్ రామా టెంపుల్లో ఉన్న పిల్లర్స్ అనేటివి డిఫరెంట్ మ్యూజికల్ సౌండ్స్ వస్తాయంట దాని నుంచి. ఓకే, రైట్. సో మరి దీనికి 1986 లో ఇవ్వడం జరిగింది. అలాగే 1986 లో ఇంకొక దానికి కూడా ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మనం అన్ని హిందూయిజం సంబంధించి మాట్లాడుకున్నాం కదా, కొంచెం జైనిజం సంబంధించిన కూడా వచ్చినాయి, కానీ ఇదేమో ఫస్ట్ టైం క్రిస్టియానిటీకి సంబంధించింది. గోవాలో చర్చెస్ ఫేమస్ కదా. గోవాలో ఉండే చర్చెస్ కి అండ్ కాన్వెంట్స్ కి కలిపి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఈ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఉంది కదా, బెసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఇది అన్నిటికన్నా ఫేమస్ చర్చ్ అక్కడ గోవాలో. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ మాన్యుమెంట్, ఎందుకంటే ఇందులోనే ఫ్రాన్సిస్ జావియర్ ఉన్నాడు కదా, ఫ్రాన్సిస్ జావియర్, ఆయన యొక్క టూంబ్ అనేది ఇందులోనే ఉండడం జరిగింది, సమాధి ఇందులోనే ఉండడం జరిగింది. ఓకే,
ఎలిఫెంటా కేవ్స్. మహారాష్ట్రలో ఎలిఫెంటా కేవ్స్ ఉంటాయి కదా, త్రిమూర్తి శిల్పం ఉంటది. మూడు మూడు తలలు ఉంటాయి, కానీ మూడుట్లోనూ త్రిమూర్తులు ఉండకుండా శివుడి ఉంటాయి కదా. ఎస్, మరి ఎలిఫెంటా కేవ్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ ఎలిఫెంటా కేవ్స్ కి కూడా, మహారాష్ట్రలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ కి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? బాంబేకు దగ్గరలో ఉంటాయి. ఇందులో మొత్తం 7 కేవ్స్ ఉంటాయి. మేజర్ హిందూ రిలీజన్ కి సంబంధించిన శైవిజం కేవ్స్ ఇవి. అలాగే ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా ఫేమస్ ఏంటి? త్రిమూర్తి శివ స్టాచ్యూ. ముఖ్యంగా మనం త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు అనుకుంటాం కదా, కానీ ఇక్కడ త్రిమూర్తి శివ స్కల్ప్చర్ ఉంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. దీని మీదనే క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో. త్రిమూర్తి శివ స్కల్ప్చర్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి, ఏ కేవ్స్ లో ఉంది, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్లు ఇచ్చిర్రు. ఓకే రైట్. మరి అలాగే ఇదే ఎలిఫెంటా కేవ్స్ లో రావణ షేకింగ్ మౌంట్ కైలాస, అలాగే నటరాజ విగ్రహాలు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, పట్టడక్కల్ మాన్యుమెంట్స్. కర్ణాటకలో ఉన్న పట్టడక్కల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, చాళుక్యాస్ కట్టించిన పట్టడక్కల్ మాన్యుమెంట్స్ ఆఫ్ చాళుక్యాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ కర్ణాటక. ఎస్, వీటికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. ఇందులో జైన్ టెంపుల్స్ ఉన్నాయి, హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అన్ని హిందూయే కాదు, హిందూ టెంపుల్స్ ఉన్నాయి, జైన్ టెంపుల్స్ ఉన్నాయి. హిందూ టెంపుల్స్ లో ముఖ్యంగా విష్ణువుకు సంబంధించిన డిఫరెంట్ అవతారాలకు సంబంధించినవి ఉంటాయి. జైన్ టెంపుల్స్ ఏమో తీర్థంకరులకు సంబంధించినవి ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది నగరా స్టైల్ కాదు, ద్రవిడా స్టైల్ కాదు, వెసరా స్టైల్. ఈ నగర అండ్ ద్రవిడ రెండు కాంబినేషన్ లో వెసరా స్టైల్స్ ని చాళుక్యాస్ రాష్ట్రకూటాస్ పెంపొందించారు కదా. ఎస్, అందువల్ల ఇవి ఆ స్టైల్లోనే కట్టడం జరిగింది. ఓకే, ఇంకోటి ఇక చోళా టెంపుల్స్. ద గ్రేట్ చోళా టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ఉన్నాయి కదా, ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. ఏమేంటి అవి? బృహదేశ్వర టెంపుల్, తాంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ ఉంది. అలాగే గంగైకొండ చోళాపురంలో ఉన్న బృహదేశ్వర టెంపుల్ కూడా ఉంది కదా. అలాగే ఐరావతేశ్వర టెంపుల్ ఉంది కదా తమిళనాడులో. ఈ మూడుకి కలిపి ఇచ్చారు. చోళా డైనాసిటీ వాళ్ళు కట్టిన హిందూ టెంపుల్స్ కి. తమిళనాడులో ద్రవిడియనిజం బాగా ఉన్న హిందూయిజం సంబంధించిన టెంపుల్స్ చాలా చాలా ఎక్కువ అండి. హిందూయిజం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఓటింగ్ ప్యాటర్న్ లో మాత్రము మతము కులాన్ని చూడకుండా అభివృద్ధిని చూసి ఎక్కువగా ఓటేస్తా ఉంటారు. ఓకే రైట్. చోళా డైనాసిటీ టైంలో హిందూ టెంపుల్స్ కట్టించారు. మరి అందులో ముఖ్యంగా 3 రాజరాజ చోళ, రాజేంద్ర చోళ కట్టించిన టెంపుల్స్ ఇవి. ఆ మూడుకే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందడం జరిగింది. ఒకటేమో బృహదేశ్వర టెంపుల్ ఇన్ తాంజావూర్, ఇంకోటి బృహదేశ్వర టెంపుల్ ఇన్ గంగైకొండ చోళాపురం, ఇంకొకటేమో ఐరావతేశ్వర టెంపుల్. ఈ మూడుకి ఉండడం జరిగింది. ఓకే, మరి ఫస్ట్ తాంజావూర్లో ఉన్న బృహదేశ్వర టెంపుల్ కే ఇచ్చిరు. దాని తర్వాత ఈ ఐరావతేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ కి అండ్ గంగైకొండ చోళాపురంలో ఉన్న బృహదేశ్వర టెంపుల్ కి ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఇవన్నీ కూడా శివునికి సంబంధించిన టెంపుల్, శివాలయాలు. బృహదేశ్వర టెంపుల్ తాంజావూరులో ఉంది కదా, ఇది ఎవరు కట్టించారు? ఫస్ట్ రాజరాజ చోళ కట్టించిండు. మరి ఇక గంగైకొండ చోళాపురంలో ఉన్నది రాజేంద్ర చోళ కట్టించిండు. ఇక ఐరావతేశ్వర టెంపుల్ ఉంది కదా, ఎస్, ఇది ఐరావతం అంటే తెలుసు కదా, ఇంద్రుడికి సంబంధించిన వైట్ ఎలిఫెంట్ ఉంటది కదా, ఎస్, దానికి సంబంధించిన పేరు మీద కట్టిన టెంపుల్ ఇది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్, సాంచీలో ఉన్న బుద్ధిస్ట్ స్తూపా ఉంది కదా, ఆ బుద్ధిస్ట్ స్తూపాకు, సాంచీ స్తూపాకు మరియు ఇంకా కొన్ని మాన్యుమెంట్స్ కి వీటికి ఇవ్వడం జరిగింది 1989లో. సాంచీ స్తూపా ఆర్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ సాంచీ. ఎస్, సాంచీ. మరి వీటికి ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్లోనే కదా, ఎస్, మధ్యప్రదేశ్లోనే ఇవి ఉండడం జరిగింది. ఎవరి టైంలో కట్టిర్రు? ఫస్ట్ అంటే మౌరియన్ పీరియడ్ లో కట్టిర్రు కదా, అశోకుడు. ఎస్, మౌరియన్ పీరియడ్ లో స్టార్ట్ అయినాయి, గుప్తా పీరియడ్స్ వరకు ఉన్నాయి. మరి ఇక 12th సెంచరీ వచ్చేసరికి ఇవి ఇస్లాం ఎంటర్ అయిన తర్వాత మొత్తం బుద్ధిజం అంతం చేసిరు కదా వాళ్ళు. ఎస్, ఆ 12th సెంచరీ AD వరకు ఈ సాంచీలో
డిఫరెంట్ డిఫరెంట్ మాన్యుమెంట్స్ కట్టడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ శాంక్చురీ. సాంచీలో ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ శాంక్చురీ అనేది ఉంది, అంటే ఇప్పటికి ఎగ్జిస్టెన్స్ లో ఉన్న దాంట్లో ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ శాంక్చురీ ఇక్కడే ఉండడం జరిగింది. మరి ఇందులో ఏమేమి ఉన్నాయి? సాంచి అనగానే మనం స్తూపాస్ అనేవి మాత్రమే అనుకుంటాం, కానీ ఇక్కడ బుద్ధిస్ట్ కి సంబంధించిన మొనాస్టరీస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాంచి స్తూప, మరి అలాగే సాంచీలో అశోకుడు ఒక పిల్లర్ చెక్కిచ్చాడు కదా, అశోక పిల్లర్. మరి ఇక పుష్యమిత్ర శృంగకు సంబంధించిన పిల్లర్ ఉంది. అలాగే ఎడిక్స్, క్షిమ్ ఎడిక్ట్ అని చెప్పి, అంటే రెండు వర్గాల మధ్యలో జైనిజంలో ఉన్న వాళ్ళ మధ్యలో గొడవలు జరగకుండా, గొడవలు చేస్తే ఈ శిక్షలు విధిస్తామని చెప్పి క్షిమ్ ఎడిక్ట్ ఉంటది కదా, ఎస్ అది. మరి శాతవాహన పీరియడ్ లో ఏపించిన శివశ్రీ శాతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షన్, ఇట్లా అన్ని ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్న అన్ని కూడా బుద్ధిజం కి సంబంధించినవే. ఓకే, అలాగే యక్షి అండ్ యక్షిణకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఈ తోరణాల్లో. మీకు అక్కడ సాంచి స్తూప దక్షిణ తోరణము, ఉత్తర తోరణం అని చెప్పి ఉంటాయి కదా, ఆ దాంట్లో ఈ యక్షి అండ్ యక్ష విగ్రహాలు ఆర్ స్కల్ప్చర్స్ చెక్కబడి ఉంటాయి. ఓకే, రైట్. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన 200 రూపాయల కరెన్సీ నోట్ ఉంది కదా, మన డిమానిటైజేషన్ అయిన తర్వాత రిలీజ్ అయిన కరెన్సీ నోటు, అందులో బ్యాక్ సైడ్ లో ఈ సాంచి స్తూప ముద్రించబడి ఉంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ 1993. నెక్స్ట్ హ్యూమయూన్స్ టూంబ్ ఉంది కదా, ఎస్ హ్యూమయూన్స్ టూంబ్ కూడా ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమయూన్ టూంబ్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంటుంది. హుమాయూన్స్ టూంబ్ ఈజ్ ఇన్ ఢిల్లీ. మరి దీన్ని ఎవరు కట్టించారు? హుమాయూన్ వైఫ్ కట్టిస్తుంది. అండ్ దిస్ హుమాయూన్ టూంబ్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ గార్డెన్ టూంబ్ ఇన్ ఇండియా. ఫస్ట్ గార్డెన్ టూంబ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మరి దీన్ని రెడ్ శాండ్ స్టోన్ తోని గ్రాండ్ గా కడతారు. మరి ఏ స్టైల్లో ఉంటది ఇది? చార్బాగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో, చార్బాగ్ స్టైల్ ఆఫ్, అంటే టెంపుల్స్ లో ఎట్లా అయితే పంచాయతన స్టైల్ అని చదువుకుంటామో అట్లా ఈ టూమ్స్ కి సంబంధించి చార్బాగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, చార్బాగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇది పర్షియన్స్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కుతుబ్ మినార్ కూడా ఇచ్చిర్రు. కుతుబ్ మినార్ ఫస్ట్ అసలు ఎవరి పేరు మీద ఉండే అంటే మినారై శంషి అని చెప్పిన పేరు మీద ఉండే. మినారై శంషి అంటే ఇది ఎవరు కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ ఫ్లోర్, మిగిలిన ఫ్లోర్లు ఇల్తుత్మిష్ కదా, ఎస్ ఆ ఇల్తుత్మిష్ యొక్క మొత్తం పేరేంది? శంషుద్దీన్ ఇల్తుత్మిష్. సో అందువల్ల మినారై శంషి అని చెప్పి ఆయన పేరు మీద ఉండే. కానీ దాని తర్వాత దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ప్రఖ్యాత సూఫీ సెయింట్ ఉన్నారు కదా, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఎస్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, మరి ఆయన పేరు మీద కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గారి పేరు మీద దీన్ని 13th సెంచరీలో కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఆయన పేరు మీదకి మార్చడం జరిగింది తర్వాత కాలంలో. దీని హైట్ 71.4 మీటర్స్. మరి ఈ కుతుబ్ మినార్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది కదా, ఎస్ దాని లోపట్నే కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ అండ్ అలాగే ఈ కుతుబ్ మినార్ యొక్క ఎంట్రెన్స్ ఏంటి? అలా దర్వాజా కదా, అలాయ్ దర్వాజా, ఎస్ ఇవి కూడా అందులోనే ఉండడం జరిగింది. రెడ్ శాండ్ స్టోన్ తోని కట్టిర్రు స్టార్టింగ్ లా. మరి తర్వాత 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ లోనేమో మార్బుల్ కూడా వాడడం జరిగింది. మార్బుల్ ఎవరు వాడిర్రు? ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, మరి కుతుబ్ మినార్ చుట్టుపక్కల ఉన్న ఇంకా కొన్ని మాన్యుమెంట్స్ ఏమంటే ఏం చెప్పాను ఇందాక? అలాయ్ దర్వాజా అన్నాను కదా, ఎస్ మరి అలాయ్ దర్వాజాని ఎవరు కట్టించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాగే కువ్వత్తులు ఇస్లాం మాస్క్ కూడా అందులోనే ఉంది. బేసిక్ గా జైన్ టెంపుల్స్ అండ్ హిందూ టెంపుల్స్ అన్నింటినీ పలగొట్టి వాటి నుంచి తీసుకొచ్చిన వస్తువులతోని కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ ని కట్టించడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈస్ మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. అందులో ముఖ్యంగా డార్జిలింగ్ మౌంటైన్ రైల్వేస్ అనొచ్చు, లేకపోతే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ అని చెప్పి కూడా
పిలుస్తూ ఉంటారు. మరి వీటికి డిఫరెంట్ టైమ్స్ లో మౌంటైన్ రైల్వేస్ కి ఇవ్వడం జరిగింది. మరి డార్జిలింగ్ కి సంబంధించి 1999లోనే యునెస్కో వాళ్ళు గుర్తింపు ఇచ్చారు. ఎందుకంటే ఆ ఏరియాలో ట్రైన్ 1881లోనే స్టార్ట్ అయిందంట. హిమాలయన్ రైల్వే సిస్టమ్ దేని మధ్యలో నడుస్తుంది? ఈ సిలిగురి కారిడార్ అని చెప్పి మనం చదువుకుంటాం కదా, చికెన్ స్నెక్ ఏరియా. ఎస్, దానికి మరియు డార్జిలింగ్ కి మధ్యలో ఈ హిమాలయన్ రైల్వే మౌంటైన్ సిస్టమ్ అనేది లోకోమోటివ్స్ ని యూజ్ చేసి, స్టీమ్ లోకోమోటివ్స్ ని యూజ్ చేసి అప్పట్లోనే కట్టిరట. మరి అందువల్ల దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ బోధ్గయ. బోధ్గయ ఆర్ బుద్ధగయాలో ఉన్న మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ బోధి చెట్టు ఉన్న ప్రాంతం ఎస్ ఎక్కడ ఉంటది? బీహార్ లో కదా. ఎస్, మరి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రిక్స్. మొత్తం బ్రిక్స్ తో కట్టిరు ఈ టెంపుల్ ని. మరి గౌతమ్ బుద్ధ లైఫ్ చరిత్ర చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద 4 సాక్రెడ్ సైట్స్ లో ఒకటి కదా. ఆయన పుట్టిన ప్రదేశం, ఆయన ధ్యానం చేసిన ప్రదేశం, ఆయనకు చనిపోయిన ప్రదేశం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, మరి బుద్ధకి ఇక్కడ ఏమొచ్చింది మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ లో? ఎన్లైట్మెంట్ ఇక్కడనే పొందిండు ఆయన. ఈ చెట్టు కిందనే ధ్యానం చేసి ఎన్లైట్మెంట్ పొందడం జరిగింది. మరి టెంపుల్ ని ఎవరు కట్టించారు? బుద్ధుడు టైంలోనే కట్టిరా? కాదు, బుద్ధుడు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకు అశోకుడు బుద్ధిజం ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ కాంప్లెక్స్ ని కట్టించడం జరిగింది. మరి టెంపుల్ కాంప్లెక్స్ లో ఏమేమి ఉంటాయి? మహాబోధి టెంపుల్ ఉంటది. టెంపుల్ కాంప్లెక్స్ లో 3 ఉంటాయి. ఒకటేమో మహాబోధి టెంపుల్, ఇంకోటేమో బోధి ట్రీ, సాక్రెడ్ బోధి ట్రీ. ఏ చెట్టు కిందనైతే మన బుద్ధ భగవానుడు కూర్చొని ధ్యానం చేసాడో అది. మరిగా డైమండ్ థ్రోన్, వజ్రాసన ఆర్ డైమండ్ థ్రోన్, ఈ 3 ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ భీంబేట్కా రాక్ షెల్టర్స్. భీంబేట్కా రాక్ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవి భీంబేట్కా రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్ లోనే కదా, ఇండియన్ మౌంటైన్స్ లోపల ఉంటాయి ఇవి. భీంబేట్కా రాక్ షెల్టర్స్, భీంబేట్కా రాక్ షెల్టర్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. మరి ఇవి ఎక్కడున్నాయి? సారీ, మధ్యప్రదేశ్ అన్నాను కదా. మధ్యప్రదేశ్ లోని వింధ్యన్ మౌంటైన్స్ లో భాగంగా ఇవి ఉండడం జరిగింది. మరి ఇందులో పాలియోలిథిక్ అండ్ మిసోలిథిక్ పీరియడ్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఇందులో లభించడం జరిగింది. ఓకే, పాలియోలిథిక్ అండ్ మిసోలిథిక్ పీరియడ్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఇందులో దొరకడం జరిగింది. ఓకే, ఏమేమి ఉంటాయంటే జనాలు హంటింగ్, ఆ టైంలో మనుషులు హంట్ చేసుకున్న విషయాలు, వార్ విషయాలు, ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఇది 20వది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఆర్ విక్టోరియా టెర్మినల్ అనేవాళ్ళు ఒకప్పుడు. బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో విక్టోరియా టెర్మినల్ అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఛత్రపతి శివాజీ టెర్మినల్, సిఎస్టి. మీరు హైదరాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఈ సిఎస్టికే పోతారు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ కి. మరి ఇది ముంబైలో ఉంటది. ఓకే, మరి దీన్ని ఎవరు డిజైన్ చేసిరు అప్పట్లో అంటే FW స్టీవెన్స్. మనకు తెలుగు సినిమాల్లో, చాలా సినిమాల్లో ముంబైకి వెళ్తే ఈ రైల్వే స్టేషన్ లో దిగిందే అక్కడ దాని ఎంట్రెన్సే చూపిస్తారు మీకు, విక్టోరియా టెర్మినల్ ది. మరి FW స్టీవెన్స్ అనే వ్యక్తి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విక్టోరియన్ గోతిక్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. విక్టోరియన్ గోతిక్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. నెక్స్ట్ చంపనీర్ పవగఢ్ ఆర్కియాలజికల్ పార్క్, గుజరాత్. దీనికి కూడా 2004లో ఇచ్చిర్రు. ముఘల్స్ కన్నా ముందు కట్టిన సిటీ అంట ఇది. మరి ఇందులో హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ కి సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. బేసిక్ గా ఈ సిటీ దేనికి ఫేమస్ అంటే అర్బన్ ప్లానింగ్ కి దిస్ చంపనీర్ పవగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఆఫ్ గుజరాత్. ఓకే, రైట్. మరి దిస్ వాజ్ ఏ హిల్ ఫోర్ట్రెస్ ఆఫ్ ద ఎర్లీ హిందూ క్యాపిటల్. మరి ఇందులో హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ రెండు ఉంటాయి. బేసిక్ గా దిస్ టౌన్ ఈస్ ఫేమస్ ఫర్ అర్బన్ ప్లానింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అండ్ ఇక్కడే ఈ పవగడ హిల్ మీద కాళికామాత టెంపుల్ కూడా
ఉందంట. సో ఇవన్నిటికీ కలిపి వీటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు 2004లో ఇవ్వడం జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ 2005లో ఈ మౌంటైన్ రైల్వేస్ గురించి ఇందాక చెప్పాను కదా, డార్జిలింగ్కి ఇచ్చిర్రు అన్నాను. మరి డార్జిలింగ్కి 99లో ఇస్తే నీలగిరీస్, తమిళనాడులో ఉండే నీలగిరీస్ ఉన్నాయి కదా, ఈ ఊటీ కొడైకెనాల్ ఉండే ప్రాంతాలు, ఎస్ వాటికి 2005లో ఇవ్వడం జరిగింది. ఓకే, నీలగిరి మౌంటైన్ రైల్వేస్ తమిళనాడు అండర్ మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. మరి దీనికి 2005లో ఇచ్చారు. ఓకే, దీనికి 2005లో ఇచ్చారు. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ మౌంటైన్ రైల్వే సిస్టమ్ నీలగిరీస్లో 1908లోనే స్టార్ట్ అయిందంట. స్టీమ్ లోకోమోటివ్స్ని ఇప్పటికీ వాడతారు. ఓకే, ఊటీని ఇప్పుడు ఉద్గమండలం అని కూడా ఇప్పుడు ఉద్గమండలం అని పిలుస్తారు కదా తమిళనాడులో. మరి ఊటీకి మరియు మెట్టుపలాయంకి మధ్యలో ఈ ట్రైన్ 46 కిలోమీటర్స్ పాటు నడుస్తుంది. ఈ సూర్యాది 24 సినిమా చూసిరా, అందులో ట్రైన్ ది మూమెంట్ చూపిస్తారు కదా చిన్నపిల్లాడిని పంపించేటప్పుడు, ఎస్ అది ఈ రూటే అది. ఓకే రైట్. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఉంది కదా, మరి మన గణతంత్ర దినోత్సవం అని ఇక్కడనే జరుగుతాయి కదా. ఎస్ ఆ రెడ్ ఫోర్ట్ ఇంతకుముందు ముఘల్ రాజులు ఇక్కడే ఉండేవాళ్ళు, బహదూర్ షా జఫర్ ఎక్సెట్రా. మరి దీనికి రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఢిల్లీకి 2007లో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఎవరి టైంలో కట్టిరు రెడ్ ఫోర్ట్? షాజహాన్ టైంలోనే కదా. అప్పుడు షాజహానాబాద్ అని కట్టించిండు కదా, ఆ షాజహానాబాద్ లోపట్లోనే ఈ రెడ్ ఫోర్ట్ ని షాజహాన్ కట్టించడం జరిగింది 1638లో, అంటే 17th సెంచరీలో. ఓకే, ఒక రకంగా దిస్ రెడ్ ఫోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్. ఓకే రైట్. మరి మన 500 నోట్ ఉంది కదా, కొత్తగా వచ్చిన 500 నోటు, దాని వెనకాల మీరు చూస్తే ఈ రెడ్ ఫోర్టే ఉంటుంది. మరి ఇక్కడ నుంచే మన ఇండిపెండెన్స్ డే రోజు, ఇందాక రిపబ్లిక్ డే అన్నాను కదా, ఇండిపెండెన్స్ డే రోజున ప్రతి సంవత్సరం మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తా ఉంటాడు. 1857 యుద్ధం కూడా ఇక్కడ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికే వస్తారు, ఈయన దగ్గరికే వస్తారు కదా కలవడానికి ఆర్మీ సోల్జర్స్. ఎస్ రైట్. 2008లో మళ్ళీ మౌంటైన్ రైల్వేస్ కి సంబంధించి షిమ్లా దగ్గర ఉన్న కల్కా షిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్, దీనికి కూడా ఇచ్చారు. బేసిక్గా ఇది ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే లింక్. ఇది 19th సెంచరీకి సంబంధించిందట. మరి అందుకనే దీనికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంది, జంతర్ మంతర్. ఈ జంతర్ మంతర్ కాడ మనోళ్ళు పోయి దీక్షలు చేస్తారు కదా ఢిల్లీలో, అది అనుకుంటుర్రా? కాదు, ఇది జైపూర్లో ఉన్న జంతర్ మంతర్కి ఇచ్చిర్రు. జైపూర్, రాజస్థాన్లోని జైపూర్లో ఒక జంతర్ మంతర్ ఉంది. అది ఎవరు కట్టించారు? సవాయి జైసింగ్ కట్టించిండు. బేసికలీ నాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. సవాయి జైసింగ్ ఈయన కట్టించడం జరిగింది ఇన్ ద 18th సెంచరీ ఏడి. బేసికలీ రాజ్పుట్ కింగ్, ఈజ్ ఏ రాజ్పుట్ కింగ్. మరి ఎందుకోసం కట్టించిండు ఈయన జంతర్ మంతర్ అంటే, అప్పట్లో ఆ చుక్కల్ని ఇట్లా అన్ని చూడడానికి, ఆస్ట్రానమికల్ పొజిషన్స్ ని నార్మల్ కళ్ళతో చూడడానికి దీన్ని కట్టించడం జరిగింది. అప్పట్లో టెలిస్కోప్ ఇవన్నీ ఉండకపోతుంటే కదా. ఎస్, మరి ఈ ఏరియాలో మొత్తము 19 ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఈయన ఇన్స్టాల్ చేసిండు. మరి ఎట్లా అంటే, అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఆడ కూర్చుంటే మీకు ఏ టైం ఎంత అయిందో అర్థమవుతుంది. అంటే ఎలక్ట్రానిక్ వాచ్ లేకున్నా సూర్యుడి యొక్క సన్ వడి నీడ ద్వారా చెప్తుంది అది. ఓకే రైట్. మరి ఇది ఎవరి టైంలో జంతర్ మంతర్ సవాయి జైన్ సింగ్ అంటే, ఆ టైంలో ఎవరు రాజులు ఉన్నారు? ముఘల్ రాజులు, ముఘల్ కింగ్స్. రైట్, దేశవ్యాప్తంగా. నెక్స్ట్ రీసెంట్గా 2014 నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందినవి చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఫస్ట్ అందులో ఈ రాజస్థాన్లో రాజ్పుట్లు కట్టించిన హిల్ ఫోర్ట్స్ ఉన్నాయి కదా. ఎస్, హిల్ ఫోర్ట్స్, 6 హిల్ ఫోర్ట్స్. మరి మీరు సినిమాల్లో చూస్తే పెద్ద పెద్ద హిల్ ఫోర్ట్స్ ఇక్కడనే కనిపిస్తాయి కదా. ఎస్, అందులో ముఖ్యమైనవి చిత్తోర్ ఫోర్ట్ ఆఫ్ చిత్తోర్గఢ్, రణతంబోర్ ఫోర్ట్, జైసిల్మర్ ఫోర్ట్ ఎక్కడ ఉంటుంది? జైసిల్మర్ లోనే కదా. ఎస్, ఆమెర్ ఫోర్ట్ ఇన్ జైపూర్, గ్యాగ్రాన్ ఫోర్ట్ ఇన్ జాల్వార్,
కుంభాల్గఢ్ ఫోర్ట్, కుంభాల్గఢ్ ఫోర్ట్ ఇన్ కుంభాల్గఢ్. ఇగో ఈ అన్నిటికీ కలిపి బేసిక్గా ఇవన్నీ రాజ్పుట్స్ రూల్లో ఉన్నప్పుడు 8th to 17th సెంచరీ ఆ టైంలో వాళ్ళు ఇవి కట్టించడం జరిగింది. మరి చాలా ఫోర్ట్స్ కట్టించారు, అందులో 6కి యునెస్కో వాళ్ళు ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది. 6 ఇక్కడ రాశాను, ఇందులో మీదకి వెళ్ళి క్వశ్చన్ ఒకసారి వచ్చింది యూపీఎస్సీలో, సో ఒకసారి చూసుకోండి. ఓకే రైట్, సారీ. నెక్స్ట్ ఇవి 2013లో ఇచ్చిర్రు వీటికి. మరి దీని తర్వాత 2014లో రాణికి వావ్, రాణికి వావ్కి ఇచ్చిర్రు. రాణికి వావ్ ఎక్కడ ఉంటుంది గైస్? గుజరాత్లో. వావ్, రాణికి వావ్ ఎక్కడుంది? దిస్ ఈజ్ ఇన్ గుజరాత్. రాణికి వావ్ అనొచ్చు, లేకపోతే దీన్ని ఇస్ ఆల్సో కాల్డ్ క్వీన్స్ స్టెప్ వెల్. మొన్న రీసెంట్ గా మన మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్టెప్ వెల్స్ అన్నిటిని రీకన్స్ట్రక్షన్ చేయించింది కదా. ఎందుకు? వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ గా వర్షాకాలంలో ఎండాకాలంలో ఉపయోగపడతాయని చెప్పించింది కదా. ఈ రాణికి వావ్ కూడా ఒక స్టీప్ వెల్. ఓకే రైట్. మరి ఇది ఎక్కడుంది? గుజరాత్ లోని పటాన్ అనే ఏరియాలో ఉంది. సరస్వతి నది చుట్టుపక్కల ఉంటదంట. మరి దీన్ని 11th సెంచరీ ఏడీలో కట్టించడం జరిగింది. ఇది ఏ స్టైల్లో కట్టించారు అంటే మారు గుజారా ఆర్కిటెక్చరల్ స్టైల్. ఈ స్టైల్లో కట్టించిన ఫేమస్ టెంపుల్ ఏది? సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ కూడా ఈ స్టైల్లోనే కట్టించడం జరిగింది. మరి రాణికి వావ్ ఏ కరెన్సీ నోట్ మీద ఉంటది? గుర్తున్నదా? రాణికి వావ్ ఏ కరెన్సీ నోట్ మీద ఉంటది? 100 రూపీస్ కరెన్సీ నోట్. కొత్తగా వచ్చిన 100 రూపీస్ కరెన్సీ నోట్ ఉంది కదా, ఎస్, అది మీరు చక్కగా చూస్తే దాని మీద మీకు కనిపిస్తుంది. మరి ఇవి మాత్రమేనా? ఇంకేమైనా ఉన్నాయా అంటే రాణికి వావ్కి సంబంధించిన విషయాలు. రాణికి వావ్ ఎక్కడ? గుజరాత్ లోని పటాన్ లో కన్స్ట్రక్షన్ చేసిరు, పటాన్ జిల్లాలో. మరి ఎవరు కట్టించారు? 11th సెంచరీ టైంలో క్వీన్ అయిన క్వీన్ ఉదయమతి సోలాంకి రాజు భీమా 1 భార్య ఆర్ ఆయన క్వీన్. ఈమె సోలాంకి రూలర్ భీమదేవ ఆర్ భీమా 1 భార్య. మరి ఆయన గౌరవార్థం ఆర్ ఆయన గుర్తుగా ఈ మెమోరియల్ ని ఆమె కట్టించడం జరిగింది. ఎప్పుడు కట్టించింది రాణికి వావ్ని? 11th సెంచరీ ఏడీలో. మరి ఈ రాణికి వావ్ మీద చాలా స్కల్ప్చర్స్ ఉంటాయంట. ముఖ్యంగా మన విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు దీని మీద చెక్కబడి ఉంటాయి. మరి దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు 2014లో వచ్చింది. ఇది ఎవరు కట్టించారు? సోలాంకి కింగ్ భీమా 1 భార్య రాణి ఉదయమతి దీన్ని కట్టించడం జరిగింది. చాలా ఫేమస్ అండి ఇది. ఓకే రైట్. చండీగఢ్. నెక్స్ట్ చండీగఢ్ క్యాపిటల్ ఉంది కదా, యూనియన్ టెరిటరీ. చండీగఢ్ ని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లాన్డ్ సిటీ ఆఫ్ ఇండియా కదా. ఎస్, మరి దీన్ని ఎవరు ప్లాన్ చేసి కట్టిరు? లీ కార్బూజరే కదా. ఎస్, మరి ఆయన కట్టించిన ఆర్కిటెక్చరల్ వర్క్ చండీగఢ్ లో ఉన్న దానికి ఆ క్యాపిటల్ కాంప్లెక్స్ ఉంది కదా, ఎస్, దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2016లో యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. క్యాపిటల్ కాంప్లెక్స్ ఆఫ్ చండీగఢ్. క్యాపిటల్ కాంప్లెక్స్ ఆఫ్ చండీగఢ్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2016లో మరి గుర్తించడం జరిగింది. ఓకే రైట్. మరి ఇందులో మొత్తము ఎన్ని ఉంటాయి? క్యాపిటల్ కాంప్లెక్స్ ఇది చండీగఢ్ లో ఉంది. మరి దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, చండీగఢ్ క్యాపిటల్ కాంప్లెక్స్ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపించారని చెప్పి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ నలంద. మొన్న నలంద యూనివర్సిటీకి ఇనాగ్రేషన్ చేశారు కదా వాళ్ళ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ అండ్ మరి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిపి ఇనాగ్రేషన్ చేశారు కదా. ఎస్, ఈ సైట్ ఉంది కదా, నలంద యూనివర్సిటీ ఉన్న సైట్ ఆర్కియాలజికల్ సైట్ బీహార్ లో ఉంది కదా. ఎస్, దానికి కూడా నలంద మహావీర దీనికి కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపుని 2016లో ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ యాన్షియంట్ యూనివర్సిటీ, బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్.
సబ్ కాంటినెంట్. మరి ఇందులో ఇది 3rd సెంచరీ బీసీలో కుమారగుప్త కట్టించిండు కదా. మరి అప్పటి నుంచి బక్తియార్ ఖిల్జీ ఆ బ్యాచ్ వచ్చి దీని అంతా కూలగొట్టేసేదాకా ఇది రన్నింగ్ లోనే ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ. డిఫరెంట్ దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు. మరి ఇది దేనికి సంబంధించింది? బుద్ధిజం కి సంబంధించిన యూనివర్సిటీ నలంద. ఓకే, రైట్. నెక్స్ట్, అహ్మదాబాద్ సిటీకి హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ దీనికి కూడా ఇచ్చిరు. 2017లో ఇచ్చిరు. హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ కి 2017లో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ని యునెస్కో వాళ్ళు కల్పించడం జరిగింది. మరి అహ్మదాబాద్ సాబర్మతి నది ఒడ్డున ఉంది కదా, సాబర్మతి నది ఒడ్డున. ఎస్. మరి అహ్మదాబాద్ ని ఎవరు కట్టించారు? ఇట్ వాస్ ఫౌండెడ్ బై హూమ్ అంటే ఏం చెప్తారు? సుల్తాన్ అహ్మద్ షా. మరి ఆయన పేరు మీదగానే దీన్ని అహ్మదాబాద్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి ఆ టైంలో ఈ సిటీలో డిఫరెంట్ మతాల వాళ్ళు చాలా ప్రశాంతంగా బతికే వాళ్ళంట. డైవర్స్ రిలీజియన్ కి సంబంధించి హార్మనీ అనేది ఇక్కడ ఉండేది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, మరి ఇక్కడ భద్రా సిటాడెల్ అని ఒక ఏరియా ఉంటుండేనట. భద్రా సిటాడెల్ ముస్లిం రాజుల టైంలో. మరి ఆ సిటాడెల్లో ఒకటే దగ్గర మాస్క్స్ అంటే మస్జిద్లు, మరి రాజుల యొక్క టూమ్స్, అలాగే హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటున్నాయట, పక్క పక్కకే. అయినా ఏ రోజు గొడవలు కూడా కాలేదంట. ఓకే, రైట్. మరి 2017లో ఈ అహ్మదాబాద్ హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ కి వరల్డ్ హెరిటేజ్ సిటీ స్టేటస్, వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మరి నెక్స్ట్, ముంబైకి సంబంధించి విక్టోరియన్ గోతిక్ ఆర్ట్స్ ఉంటాయి కదా. విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై. దీనికి 2018లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. దే ఆర్ డిజైన్ బ్రిటిష్ టైంలో విక్టోరియన్ నియో గోతిక్ స్టైల్లో. బ్రిటిష్ పీరియడ్ లో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ విక్టోరియన్ నియో గోతిక్ స్టైల్లో 19th and 20th సెంచరీలో కట్టిర్రంట. మరి వాటికే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ పబ్లిక్ బిల్డింగ్స్ లో మీకు అటు ఇండియన్ అండ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ మిక్స్డ్ అయినవి కనిపిస్తుంది. ఓకే, అసిమిలేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ దిస్. ఓకే, నెక్స్ట్, జైపూర్ సిటీ రాజస్థాన్ లో ఉంటది కదా, పింక్ సిటీ. ఆ జైపూర్ సిటీకి కూడా 2019లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. ఎందుకు? దాని టౌన్ ప్లానింగ్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, మెడివల్ పీరియడ్ లో ఇది కట్టిన విధానము, ఈ అన్నిటికీ గుర్తుగా ఇవ్వడం జరిగింది. మరి ఇండియాలో ఎన్ని సిటీస్ కి ఇచ్చారు ఇట్లా? ఇది 2వ సిటీ. ఫస్ట్ అహ్మదాబాద్ సిటీకి ఇచ్చారు, దాని తర్వాత జైపూర్ కి ఇవ్వడం జరిగింది. మరి అసలు ఈ జైపూర్ సిటీని ఎవరు కట్టించారు? సవాయి జైసింగ్ ఇంకోటి కూడా కట్టించిండు కదా. ఏందది? జంతర్ మంతర్. జైపూర్ లో ఉన్న జంతర్ మంతర్, ఢిల్లీలో ఉన్నది కాదు. ఓకే, రైట్. జైపూర్ ఎక్కడ? రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ కదా, పింక్ సిటీ. మరి ఇదే సిటీలో మీకు జంతర్ మంతర్, హవా మహల్, సిటీ ప్యాలెస్ ఇవన్నీ ఎందులోనే ఉంటాయి కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్, కాకతీయాస్ రామప్ప టెంపుల్ ఆ రుద్రేశ్వర టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ టీఎస్పీఎస్సీ వాళ్ళకు. 2021లో ఇది మొన్న ఫస్ట్ గ్రూప్ 1లో దీని క్వశ్చన్ వచ్చింది. 2021లో కాకతీయ కట్టించిన రామప్ప టెంపుల్ కి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. మరి ఇదే రామప్ప టెంపుల్ ని ఏమని పిలుస్తారు? ఇందాక చెప్పాను ఏమని, రుద్రేశ్వర టెంపుల్.
రుద్రేశ్వర టెంపుల్. రుద్రేశ్వర టెంపుల్ అంటే ఎవరు ఉంటారు లోపల గర్భగుడిలో? లార్డ్ మహాశివ, శివుడు ఇందులో ఉంటాడు. మరి ఏ పేరు మీద ఉంటాడు అంటే రామలింగేశ్వర స్వామి. మరి దీన్ని కాకతీయ టైంలోనే కట్టించారు కానీ మరి ఎవరు కట్టించారు? రేచర్ల రుద్ర. రేచర్ల ఆర్ రేచర్ల రుద్ర. బేసికలీ ఈయన గణపతి దేవుడు ఉండే కదా, దేవుని సేనాని. ఓకే, మరి ఎప్పుడు కట్టిన దీన్ని? 13th సెంచరీ ఏడి. ఇది తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ కాబట్టి ఫిక్స్డ్ డేట్ కూడా అడుగుతాడు. సో 1213 ఏడీలో దీన్ని కట్టించడం జరిగింది. మరి దీన్ని దగ్గర 40 years పాటు కట్టిర్రంట. దీంట్లో వాడిన టెక్నిక్ ఏందో తెలుసా? దిస్ ఫౌండేషన్ వాజ్ లేడ్ బై యూజింగ్ శాండ్ బాక్స్ టెక్నిక్స్ ని వాడి దీన్ని కట్టడం జరిగింది. మీరు ఆ టెంపుల్ ని చూసినట్టయితే మీకు మెయిన్ స్ట్రక్చర్ గర్భగుడి, దాని పైన ఉన్న గోపురం ఇవన్నీ రెడ్ శాండ్ స్టోన్ తో కట్టినట్టు కనిపిస్తాయి. మరి ఫ్లోరింగ్ ఏమో గ్రెనైట్ ని వాడి ఫ్లోరింగ్ చేసిరు. అలాగే పిల్లర్స్ ఉంటాయి కదా, బ్లాక్ బజాల్ట్ స్టోన్ తోని ఆ పిల్లర్స్ కట్టడం జరిగింది. ఓకే రైట్. ఇంకా ఇందులో ఫ్లోటింగ్ బ్రిక్స్ వాడిరు. మరి కాకతీయ డైనాసిటీకి వచ్చిన ట్రావెలర్ ఎవరు? మార్కోపోలో కదా. ఎస్, మార్కోపోలో ఈ టెంపుల్ గురించి ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గ్యాలక్సీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి వర్ణించినట్టు మనకు పుస్తకాల్లో ఉంది. మార్కోపోలో వెనీసియన్ traveler who came to Kakatiya kingdom called Ramappa temple as the brightest star in the galaxy of temples. అని చెప్పి ఆయన అన్నట్టుగా చరిత్రలో నోట్ అయింది. ఓకే రైట్. మరి దీని తర్వాత ఇంకా దేనికి ఇచ్చిరు? ఇదే లాస్టా? కాదు, బట్ తెలంగాణ నుంచి ఉన్న ఏకైక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇదే. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు లేదు. ఓకే రైట్. మరి దీని తర్వాత రీసెంట్ గా వచ్చింది అదే ఇయర్ కాకతీయ రామప్ప టెంపుల్ తో పాటు ఇంకొక దానికి కూడా ఇచ్చిరు, ధోలావీరా. ధోలావీరా గురించి ఎక్కడ చదువుతారు గైస్? ధోలావీరా బేసికలీ హారప్పా టైమ్స్ లో చదువుతారు కదా. ఏ హారప్పన్ సిటీ ఇన్ గుజరాత్. మరి దానికి ధోలావీరాకు ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఇది ఎక్కడ ఉంటది? కచ్ ఏరియా ఉంటది కదా. ఎస్, రాన్ ఆఫ్ కచ్ ఆ ఏరియా ఉంటది కదా, ఆ ఏరియాలోనే ఇది ఉండడం జరిగింది. మరి దీన్ని దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద బెస్ట్ ప్రిజర్వ్డ్ urban settlement. This ancient city of Dholavira is called as one of the best preserved urban settlement. ఎందుకంటే దీని మీద సిటాడెల్ ఉంటుండే, ఫోర్టిఫైడ్ సిటాడెల్, మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్, ఇట్లా 3 ఉంటుండే కదా. జనరల్ గా అన్నిట్లో సిటాడెల్ ఉంటుంది, లోవర్ టౌన్ ఉంటుంది, బట్ ధోలావీరాలో 3 ఉంటుండే. ఓకే, ఇందులో ఇంకా ఫేమస్ విషయాలు ఏంది? వాటర్ మేనేజ్మెంట్ సిస్టము. అలాగే దిస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1968. ధోలావీరా 1968లో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ లో చాలా ఏరియాలో మోర్టల్ రిమైన్స్, మనుషులకు సంబంధించిన రిమైన్స్ అంటే బొక్కలు అవి దొరకడం జరిగింది. బట్ ధోలావీరాలో అలాంటివేవి దొరకలేదు. మరి మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చరిత్రలోనే ధోలావీరా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సైట్ టు గెట్ దిస్ రికగ్నైజేషన్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, ఇన్ ఇండియా హరప్పా, మొహంజదారోకు ఉంటాయి. మరి ఇండియాలో ఉన్న హరప్పన్ సైట్స్ లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉన్న మొట్టమొదటి సైట్ ఏంటంటే ధోలావీరా. ఓకే రైట్. మరి ఇంకా చూసుకుంటే ఇందాక చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 32 మాట్లాడుకున్నాం. మరి ఇందాక మాట్లాడుకున్న 8 జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న 8 ఉన్నాయి కదా, అవేంటి?
గుర్తున్నాయా? అక్కడ మీకు ఫస్ట్ పేజ్ లో ఇచ్చాను. ఎస్, ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ పార్క్ దీనికి 2014 లో ఇచ్చారు. కాజిరంగా నేషనల్ పార్క్ కి 1985 లో ఇచ్చారు. కియోలాడియో నేషనల్ పార్క్ కి, మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కి, నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి, సుందర్బన్స్ కి, వెస్టర్న్ ఘాట్స్ కి ఇవన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక కంచన్జంగా నేషనల్ పార్క్ 2015 లో దిస్ ఈస్ ద ఓన్లీ నేషనల్ పార్క్ విచ్ హాస్ బీన్ డిక్లేర్డ్ బై యునెస్కో యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండర్ మిక్స్డ్ కేటగిరీ. మిక్స్డ్ కేటగిరీలో ఇండియా నుంచి ఉన్న ఏకైక ఎలిమెంట్ ఇదే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఫైనల్ గా అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం వల్ల వచ్చే లాభం ఏంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హిస్టరీలో వీటి గురించి రాసినప్పుడు ఎగ్జామ్లో అడిషనల్ పాయింట్గా యాడ్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, బెనిఫిట్స్ ఏంది, దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కదా. ఎస్, సో ఈ సైట్స్ ప్రిజర్వేషన్కి సంబంధించి కన్జర్వేషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ అటెన్షన్ దొరుకుతుంది. మరి యునెస్కో వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. అలాగే టూరిస్టులు చాలా మంది ఇంటర్నేషనల్ టూరిస్టులు ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని లెంకుతున్నప్పుడు ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించిన వాటికి వెళ్ళడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందువల్ల ఈ చుట్టుపక్కల ఏరియాలో టూరిజం డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మరి అలాగే యునెస్కో వాళ్ళు ఇలాంటి వాటిని రిస్టోర్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి అవసరం ఉన్న నిధులు ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటారు. మరి దీనివల్ల యునైటెడ్ నేషన్స్ తో వీళ్ళకు లింకేజ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే మరి ఇట్లా దీన్ని కాపాడవలసిందే అని చెప్పి యునెస్కోనే గుర్తించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు, ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా దీనికోసము డబ్బులు పెట్టడమో లేకపోతే దీన్ని కాపాడడానికి ప్రయత్నించాలి చేయడమో చేస్తా ఉంటారు. మరి అలాగే ఈ సైట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడిన సైట్ ఎప్పుడైనా కూడా జెనీవా కన్వెన్షన్ అగేన్స్ట్ డిస్ట్రక్షన్ ఉంది కదా. ఎస్, దాని కింద ఇది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అలాగే 2022లో ఇండియా నుంచి 6 సైట్స్ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో భాగంగా నామినేట్ చేయబడ్డాయి. అందులో ఒకటి మన లేపాక్షి టెంపుల్, మన ఏపీలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ ఉంది కదా, 6 ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ అండ్ అందులో ఉండే బుల్ ఉంది కదా, నంది విగ్రహం, మోనోలిథిక్ నంది విగ్రహం. ఎస్, దానికి మరి ఎక్కడున్నాయి ఇవన్నీ, లేపాక్షిలో ఉన్నాయి కదా. మరి ఈ లేపాక్షి టెంపుల్లో మురాల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, దీన్ని టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే, నెక్స్ట్ మొదేరాలో ఉన్న సన్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ ఆల్రెడీ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఉంది. మరి మొదేరా సన్ టెంపుల్ ఏమో టెంటేటివ్ లిస్ట్ లో ఉండడం జరిగింది. మొదేరా సన్ టెంపుల్ ఎక్కడ ఉంది గైస్, గుజరాత్ లోనే కదా. ఎస్, మౌరుగా. నెక్స్ట్ ఈ కొంకన్ రీజియన్ లో ఉండే జియోగిల్ఫ్స్ ఆఫ్ కొంకన్ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర, దీనికి కూడా చేర్చారు. అలాగే ఈ మేఘాలయలో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ. ఎస్, వీటికి కూడా ఇందులో చేర్చారు. అలాగే గుజరాత్ లో ఉన్న హిస్టోరిక్ టౌన్ వాద్నగర్ అండ్ హిస్టోరిక్ టౌన్ ఇన్ గుజరాత్, దిస్ వాజ్ ఆల్సో కెప్ట్ అండర్ యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రైట్. మరి అలాగే ఇంకా చివరిది మళ్ళీ గుజరాతే, రాక్ కట్ స్కల్ప్చర్స్ అండ్ రిలీఫ్స్ ఆఫ్ ఉనకోటి డిస్టిక్ లో ఇవి ఉన్నాయంట. మరి ఉనకోటి డిస్టిక్ లో ఉనకోటి సిటీని, అందులో ఉన్న రాక్ కట్ స్కల్ప్చర్స్ ని టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో కలపడం జరిగింది. ఇవి 2022లో. మళ్ళీ రీసెంట్ గా 2023లో ఇంకా రెండుని కలిపారు.
అదేమో మన వెస్ట్ బెంగాల్లో గురూజీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా, ఆయన కట్టించిన శాంతినికేతన్. అలాగే హొయసాలాస్ టైంలో కట్టిన ది సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసాలాస్ ఇన్ కర్ణాటక. ఈ రెండుని అందులో చేర్చడం జరిగింది. అలాగే యునెస్కో వాళ్ళు లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ డేంజర్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు అయితే ఇండియా నుంచి ఏ రోజు కూడా ఏ సైట్ కూడా అందులో నామినేట్ చెయ్యబడి లేదు. ప్రపంచవ్యాప్తంగా 55 సైట్స్ ప్రస్తుతానికి ఆ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆ యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని, ఆఫ్రికాలో కొన్ని, కొరియా ద్వీపకల్పంలో కొన్ని ఉండడం జరిగింది. ఓకే రైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మాట్లాడుకున్నాం. దాని లీగల్ స్టేటస్ జెనీవా కన్వెన్షన్ గురించి చెప్పాను. ఇండియాలో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. 32 కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్, 1 మిక్స్డ్ కేటగిరీ. ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి రీసెంట్ గా వచ్చిన కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ తెలంగాణ, ధోలావీరా ఇన్ గుజరాత్, ఇక కంచన్జంగా నేషనల్ పార్క్, మిక్స్డ్ కేటగిరీ, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇక ఒక క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ టైం ఈ మధ్య కాలంలో అడిగింది 2023 CDS లో ఎట్లా అడుగుతున్నారంటే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సైట్స్ ఆర్ అమంగ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ఆఫ్ యునెస్కో అని చెప్పించి రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, జామా మస్జిద్, ఇట్లా ప్రఖ్యాత మాన్యుమెంట్లు పేర్లు ఇస్తున్నాడు. మరి ఇందులో ఏది అని చెప్పి కనుక్కోమన్నాడు. అది అలాగే ధోలావీరా మీద క్వశ్చన్స్ అడిగిర్రు ఈ మధ్య. ధోలావీరా ఉంది కదా, ధోలావీరా మీద, రాణికి వావ్ మీద, అజంతా కేవ్స్ మీద, మహాబలిపురంలో ఉన్న టెంపుల్స్ మీద, రాక్కట్ కేవ్స్ మీద, ఎల్లోరా కేవ్స్ మీద, అలాగే ఈ కన్హేరి కేవ్స్ ఉన్నాయి కదా, బుద్ధిస్ట్ కన్హేరి కేవ్స్, శాతవాహన టైంలో కనువుడు కట్టించిండు, ఎస్ వాటి మీద, అలాగే రాణికి వావ్ మీద, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఓన్లీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద మాత్రమే వస్తున్నాయా యునెస్కో లిస్ట్ లో? కాదు. యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఉంది కదా, ఎస్ వాటి మీద కూడా మనకు అక్కడక్కడ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ మీద కూడా మనకు అక్కడక్కడ ఎగ్జామ్ లో క్వశ్చన్ పడడం జరుగుతుంది. మరి అవి చూద్దామా ఒకసారి? ఎస్, ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ గురించి ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. చిన్నగా డీటెయిల్డ్ గా ఏమి వెళ్ళాను, ఎందుకంటే టాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీదనే వస్తాయి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీద తక్కువ వస్తాయి. మరి అందులో నుంచి చూసుకుంటే మరి యునెస్కో వాళ్ళ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఇండియా నుంచి మొత్తంగా 14 ఐటమ్స్ ఉన్నాయి, 14 ఉన్నాయి రిప్రజెంటేటివ్ లిస్ట్ లో. ఫస్ట్ 2008 లో కొడియట్టం అనే సాంస్క్రిట్ థియేటర్ కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ లిస్ట్ లో పెట్టడం జరిగింది. కొడియట్టం థియేటర్ అని చెప్పి మీరు ఒకసారి కేరళ గవర్నమెంట్ వెబ్సైట్ లో కొడితే, జనరల్ గా గూగుల్లో కొడితే మీకు కనిపిస్తుంది. సో బేసికలీ ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ డాన్స్ అండ్ డ్రామా ఫ్రమ్ కేరళ కండక్టెడ్ బై చెకియార్స్. హిందూయిజంలో సబ్ క్యాస్ట్ చెకియార్స్ అని ఉంటారు కేరళలో. వాళ్ళు ఒకటే సందర్భంలో అటు డాన్స్ ఇటు డ్రామా ఫామ్ లో దీన్ని కొడియట్టం సాంస్క్రిట్ థియేటర్ ని నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఫీమేల్ రోల్స్ లో నాంబియార్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మరి ఇది చాలా ఆ ఏరియాలో చాలా ఫేమస్. టెంపుల్స్ లో ఇవి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, మరి ఇందులో వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని మిజ్ హావు అని చెప్పి పిలుస్తారు. మిజ్ హావు మనకు గ్రూప్స్ లో ఇంత డీటెయిల్డ్ గా అవసరం లేదు. మిజ్ హావు దాకా కొడియట్టం సాంస్క్రిట్ థియేటర్ ని 2008 లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో భాగంగా
యునెస్కో వాళ్ళు అందులో చేర్చారు అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. మరిగా మన ఉత్తరప్రదేశ్ లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తే రామ్లీలా ఉంది కదా, ఎస్, మరి అది కూడా దాన్ని కూడా 2008 సంవత్సరంలో ఈ లిస్ట్ లో చేర్చడం జరిగింది. మరి ఇది ఏంది రామ్లీలా? బేసిక్ గా ఇందులో రామాయణాన్ని సాంగ్స్ రూపంలో, డాన్స్ రూపంలో, డైలాగ్స్ రూపంలో దసరాకు ముందు దీన్ని పర్ఫామ్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా ఈ రామ్లీలలో మొత్తం మగవాళ్ళే ఆడతారు నాటకము. సీత రోల్ కూడా మగవాళ్ళే చేస్తా ఉంటారు. ఓకే, నవరాత్రుల సమయంలో దీన్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రామ్లీలా అనేది లక్నోలో చాలా బాగా జరుగుతుంది. ముస్లిం యూత్స్ కూడా ఇందులో పాల్గొంటా ఉంటారు. ఓకే, రైట్. మరి ఇంకా ఇది సెకండ్. మొత్తం 14లో ఇప్పటి వరకు 2 మాట్లాడుకున్నాం, కోడియట్టం సాంస్క్రిట్ థియేటర్, రామ్లీలా. ఇక మూడోది ద ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్. ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ దీన్ని కూడా 2008లోనే తీసుకోవడం జరిగింది. వేదిక్ చాంటింగ్ ఓరల్ గా చాంట్ చేస్తూ ఉంటారు కదా వేదాస్ ని. ఎస్, ఆ రీసైటేషన్ ఆర్ ద వే ఆఫ్ చాంటింగ్ వేదిక్ మంత్రాస్ ని ఇందులో కలపడం జరిగింది. ఎందుకంటే వేదాస్ అనేటివి స్టార్టింగ్ లో గుప్తాస్ పీరియడ్ వచ్చేదాకా ఇక్కడ రాసిలేవు కదా, మొత్తం ఒక్కోల నుంచి ఒక్కోలకు ఓరల్ గా నేర్పించేవాళ్ళు కదా. ద ఓల్డెస్ట్ అన్బ్రోకెన్ ఓరల్ ట్రెడిషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కింద దీన్ని వేదిక్ చాంటింగ్స్ ని అందులో పెట్టడం జరిగింది. ఓకే, రైట్. 2008లో ఈ మూడుని కలిపిరు. ఒకటేమో రామ్లీలా, రెండోదేమో కోడియట్టం సాంస్క్రిట్ థియేటర్, మూడోదేమో ఈ ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్. ఓకే, రైట్. మరి నెక్స్ట్ రమ్మన్. ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి డిస్టిక్ లో నిర్వహిస్తారంట. దిస్ ఇస్ ఎ రిలీజియస్ ఫెస్టివల్. రమ్మం దీన్ని 2009లో కలిపిరు. మరి ఉత్తరాఖండ్ లో గర్వాల్ రీజియన్ అని చెప్పి ఉంటది. అక్కడ దిస్ ఈజ్ ఎ రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ విచ్ ఈస్ బీన్ సెలబ్రేటెడ్ బై హిందూ కమ్యూనిటీ ఇన్ చమోలి డిస్టిక్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇన్ చమోలి డిస్టిక్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే, రైట్. రమ్మన్ దీన్ని 2009లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఫామ్ ముడియట్టు అనే థియేటర్ ఫామ్. ముడియట్టు is one of the theatre form which has been included in 2010. This is also a traditional ritual theatre and a folk dance which is performed in Kerala. అటు కొడియట్టం కానివ్వండి, ఇటు ముడియట్టు కానివ్వండి, ఇవి రెండు కూడా కేరళలో జరుగుతాయి. బేసిక్ గా దిస్ ఈజ్ అబౌట్ ఏ బ్యాటిల్ విచ్ టుక్ ప్లేస్ బిట్వీన్ కాళీ అండ్ డెమాన్ దరికా. ఓకే, మరి విలేజ్ టెంపుల్స్ లో ఎండాకాలంలో దీన్ని ప్రతిసారి నిర్వహిస్తా ఉంటారు. ఓకే, రైట్. మరి 5th. ఇక నెక్స్ట్ 6th కల్బెలియా. దీన్ని 2010లో ఇంక్లూడ్ చేసిరు. అండ్ దిస్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఏ ట్రైబ్స్ ఆఫ్ రాజస్థాన్. కల్బెలియా రాజస్థాన్ లోని ట్రైబల్ పీపుల్ దీన్ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. బేసికలీ దిస్ ఈజ్ ఏ డాన్స్ మూమెంట్, సర్పంట్ డాన్స్ మూమెంట్స్. ఇవి నాగుపాము డాన్స్ చేసినట్టుగా ఉంటాయి. మరి ఇందులో చాలా మంది ట్రైబల్స్ పాల్గొని దీన్ని చేస్తా ఉంటారు. నెక్స్ట్ 6 అయినాయి, ఇంకా 8 ఉన్నాయి. 7th చౌ. 2010లో దిస్ ఇస్ ఎ మార్షల్ ఆర్ట్ అంట. దిస్ ఇస్ ఎ ట్రైబల్ మార్షల్ ఆర్ట్ ఆఫ్ విచ్ స్టేట్? ట్రైబల్ మార్షల్ ఆర్ట్ which is performed in Jharkhand, లో, ఒడిస్సాలో మరియు వెస్ట్ బెంగాల్లో ఈ చౌ అనేదాన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మరి దీని ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వెస్ట్ బెంగాల్లో ఉంది, జార్ఖండ్లోను మరియు ఒడిస్సాలోని మయూర్భంజ్లోను డిఫరెంట్ ఫార్మ్స్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ డాన్స్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ ఫెస్టివల్ అండ్ లాస్ట్ ఫర్ 13 days. ట్రైబల్స్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట. మరి దిస్ డాన్స్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మేల్ డాన్సర్స్ ఎట్ నైట్ ఇన్ అన్ ఓపెన్ స్పేస్. ఓకే, ముఖ్యంగా మయూర్భంజ్లో దీన్ని ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు, మయూర్భంజ్ ఒడిస్సాలో. ఓకే,
రైట్. నెక్స్ట్, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్. బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్ 2012లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్ అంటే ఏం లేదండి, బుద్ధిస్ట్ టెక్స్ట్ ని రీసైటేషన్ చేస్తాం. ఎట్లయితే మనం వేదాస్ ని రీసైటేషన్ చేస్తామో, బయటకు చెప్తా ఉంటామో, అట్లనే బుద్ధిస్టులు ఈ లడాక్ లో సాక్రెడ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి కదా, ఎస్, వాటిని రీసైటేషన్ చేస్తూ ఉంటారట. ఆ పద్ధతిని అది చాలా వినూత్నంగా ఉందని చెప్పి గుర్తించి ఈ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ లడాక్ అంటే ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టేట్, కానీ ఇప్పుడు సపరేట్ కదా, యూనియన్ టెరిటరీ కదా. ఎస్. మరి ఇందులో మెయిన్ గా మహాయాన అండ్ వజ్రాయన బుద్ధిజానికి సంబంధించిన బుద్ధిస్ట్ టెక్స్ట్ కి సంబంధించి చాంటింగ్ చేస్తారు. దిస్ చాంటింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇండోర్స్, లోపలనే మొనాస్టరీస్ ఉంటాయి కదా, ఆ మొనాస్టరీస్ లోపల కూర్చొని చేస్తారు. మరి మీరు లడాక్ లే లాంటి ఏరియాలో బయట కూర్చొని చాంటింగ్ చేయాలంటే అలికే గడ్డగట్టి పోతారు కదా. ఎస్. ఓకే, రైట్. నౌ నెక్స్ట్, సంకీర్తనాస్. హిందూయిజానికి సంబంధించిన సంకీర్తనాస్ ఉన్నాయి కదా, మన విష్ణు సంకీర్తనాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది 2013లో ఇంక్లూడ్ చేశారు. బేసికలీ దిస్ ఇస్ ఏ రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ కి సంబంధించిన వైష్ణవ సంకీర్తనలట ఇవి. 15th century AD నుంచి ఉన్నాయంట. దీస్ ఆర్ బీన్ డన్ బై వైష్ణవేట్స్ ఇన్ మణిపూర్. బేసిక్ గా వీటిని కూడా ఎప్పుడైనా సంకీర్తనలు అనేటివి టెంపుల్స్ లోనే చేస్తారు కదా, టెంపుల్స్ లోనే చేస్తారు. మరి దీంట్లో భాగంగా ఆ వైష్ణవిజం ని ఫాలో అయ్యే వాళ్ళు, మరి దీంట్లో భాగంగా దే యూస్ టు పర్ఫార్మ్ ద నరేషన్ ఆఫ్ లైఫ్ అండ్ డీడ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. కృష్ణుడి యొక్క జీవితం గురించి, ఆయన చేసిన పనుల గురించి సాంగ్స్ ద్వారా, డాన్స్ ద్వారా పర్ఫార్మ్ చేస్తుంటూ ఉండేవాళ్ళు ఈ సంకీర్తనల్ని. ఓకే, రైట్. నౌ నెక్స్ట్, పదోది, పంజాబ్ లో ఉంది ఇది. ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ మేకింగ్ ఆఫ్ యుటెన్సిల్స్. బ్రాస్ అండ్ కాపర్ యూజ్ చేసి యుటెన్సిల్స్ తయారు చేసే విధానము తటేరా కమ్యూనిటీ వాళ్ళు చేస్తారంట. తటేరా కమ్యూనిటీ వాళ్ళు పంజాబ్ లో చేస్తారట. మరి దాన్ని 2014లో ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బేసికలీ దిస్ ఈస్ అన్ ఓరల్ ట్రెడిషన్, ఎక్కడ రాసింది లేదు. దిస్ ఇస్ అన్ ఓరల్ ట్రెడిషన్ విచ్ ఇస్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇన్ దిస్ తటేరా కమ్యూనిటీ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పంజాబ్ లో 2014లో ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ యుటెన్సిల్ మేకింగ్ ని తటేరా కమ్యూనిటీ వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి పాస్ చేస్తున్నారు. మరి దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని ప్యాట్రనైజ్ చేసిన కింగ్ ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ టైంలో ఇవి చాలా ఫేమస్ అయ్యాయంట. మరి సిక్కుల యొక్క గురుద్వారాస్, లంగర్స్ ఉంటాయి కదా, గురుద్వారాస్ లో లంగర్స్ ఉంటాయి కదా. లంగర్స్ అంటే ఏం లేదు, కిచెన్స్, వంట గది, అక్కడ ఆ వాటిల్లో వీటినే వాడుతూ ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ తటేరా కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అండి, తటేరా కమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్, నవరోజ్ పండుగ. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు చదువుకుంటారు మీరు. తెలంగాణ హిస్టరీలో వస్తుంది, కల్చర్లో, మరియు ఇండియన్ సొసైటీలో, ఇండియన్ కల్చర్లో వస్తుంది. బేసికలీ నవరోజ్ ఫెస్టివల్ ఇదే న్యూ ఇయర్ ఆఫ్ పార్సీస్ ఆర్ ఇరానియన్ న్యూ ఇయర్ అని కూడా అనొచ్చు. మరి దీన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. నవరోజ్ ఫెస్టివల్ ని 2016లో యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో భాగంగా దీన్ని కలపడం జరిగింది. బేసిక్ గా ఇది పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్ కి సంబంధించిన పండుగ. బేసిక్ గా అది ఏంటంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ కి వాళ్ళు చూపించే రెస్పెక్ట్ కి సంబంధించిన విషయాల మీద ఇందులో ఆ రోజు చెప్తా ఉంటారు వాళ్ళ పిల్లలు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మన యోగా ఉంది కదా, పతాంజలిస్ యోగా.
ఎస్, దాన్ని 2016లో ఈ లిస్ట్ లో కలపడం జరిగింది. ఓకే, మరి ఈ యోగా పోజెస్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, లేకపోతే చాంటింగ్, ఓంకారం చాంటింగ్ కానివ్వండి, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా నేర్పిస్తారు? ఓరల్ ట్రెడిషన్ కాదు, గురువు నుంచి శిష్యుకి ఓరల్ ట్రెడిషన్ పరంపర, గురువు నుంచి శిష్యులకు నేర్పిస్తారు. అట్లాగే బుక్స్ కూడా రాసినవి ఉన్నాయి. సో ఓరల్ ట్రెడిషన్ కిందకి రాదు. ఓకే, 13th వన్ నెక్స్ట్ కుంభమేళ. ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది? చాలా దగ్గర జరుగుతుంది. ప్రయాగ్రాజ్లా, హరిద్వార్లా, నాసిక్లా, ఉజ్జయిన్లా, ఇట్లా 4 ప్లేసెస్లా కుంభమేళ జరుగుతుంది కదా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ ప్రతి 12 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. మరి మన హిందువులందరూ అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేసేస్తూ ఉంటారు. ఎస్, మరి వాటిని కుంభమేళను కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్ద గ్యాదరింగ్ అని చెప్పి పిలుస్తాం కదా. ఎస్, మరి దీన్ని 2017లో 2017లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఇక రీసెంట్ గా ఇంక్లూడ్ చేసింది 14th వన్. ఇది గుర్తుందా? 2021లో చేసిరు. కోల్కతాలో దుర్గా పూజ, దుర్గామాత పండల్స్ ఉంటాయి కదా. ఎస్, మనం ఇక్కడ గణేశుడి బాగా పెడతాము. మరి కోల్కతాలోనేమో దుర్గామాత బాగా పెడతారు. దుర్గా పూజ ఇన్ కోల్కతా, దిస్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ 2021. బేసికలీ దిస్ దుర్గా పూజ ఇస్ అన్ యాన్యువల్ ఫెస్టివల్. మనమేమో ఇక్కడ రాముడి పేరు మీద దసరా చేస్తాం కదా, అక్కడ దసరానేమో దుర్గామాత పేరు మీద బాగా చేస్తారు. ఓకే, దిస్ దుర్గా పూజ ఇస్ అన్ యాన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డ్యూరింగ్ దసరా. ఓకే, బేసిక్ గా హిందూ గాడెసెస్ దుర్గా ఉంటది కదా, ఆ దుర్గమ్మ వారిని అప్పుడు పూజిస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కోల్కతా అండ్ వెస్ట్ బెంగాల్. మరి ఆ టైంలో దుర్గా పూజ టైంలో దుర్గామాత యొక్క విగ్రహాలు క్లేతోని తయారు చేసి మరి ఆరాధన చేస్తూ ఉంటారు. రైట్, మరి దాన్ని దశమి రోజు ఇదంతా ఎండ్ అయిపోతుంది. మరి దీన్ని ఈ ప్రాసెస్ అంతా అంటే ఆ పండల్స్, ఆ టైంలో పెట్టే దుర్గామాత పండల్స్, దానికి ఇచ్చే లైటింగ్స్, డెకరేషన్స్, అక్కడ ఉండే స్కల్ప్చర్స్, ఆ టైంలో తయారు చేసే ఫుడ్స్, గ్యాదరింగ్స్, కార్నివాల్, ఇవన్నిటిని కలిపి దుర్గా పూజ ఇన్ కోల్కతా కింద 2021లో యాడ్ చేయడం జరిగింది. 2021లో యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ 14 ఉన్నాయి. మరి వీటితో పాటు ఇంకోటి కూడా ఉంది. యునెస్కోకు సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఉంది కదా. యునెస్కోకు సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCN. మరి UCCN ని యునెస్కో వాళ్ళు 2004లో క్రియేట్ చేశారు. ఎందుకు? టు ప్రమోట్ కోఆపరేషన్ అమంగ్ ద సిటీస్ దట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ క్రియేటివిటీ యాజ్ ఏ స్ట్రాటజిక్ ఫ్యాక్టర్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. మరి ఇందులో భాగంగా ఇది ఎందుకు అనే డీటెయిల్స్ మనకు పెద్దగా అడగరు. బట్ ఈ UCCN లో నెట్వర్క్ క్రియేటివ్ ఫీల్డ్స్ 7 డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఏ సిటీ అయితే ఫేమస్ వాటిని ప్రకటిస్తూ ఉంటారు. 7 క్రియేటివ్ ఫీల్డ్స్ ఏంటంటే, ఫస్ట్ క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్, సెకండ్ ఆర్ట్స్, థర్డ్ మీడియా ఆర్ట్స్, ఫోర్త్ ఫిలిమ్స్, ఫిఫ్త్ డిజైన్, సిక్స్త్ గ్యాస్ట్రోనమీ, సెవెంత్ లిటరేచర్ అండ్ మ్యూజిక్. మరి ఇప్పటి వరకు అయితే ఇండియా నుంచి ఇప్పటి వరకు 6 సిటీస్ ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో భాగం అయ్యాయి. ఈ 6 సిటీస్ ని వీటిల్లో ఏదో ఒక రంగంలో వాటిని తీసుకోవడం జరిగింది UCCN నెట్వర్క్ కింద. మరి చూసుకుంటే మన హైదరాబాద్ ని తీసుకున్నారా? ఎస్, దే హ్యావ్ టేకెన్ హైదరాబాద్. వాళ్ళు ఈ UCCN యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో హైదరాబాద్ కు స్థానం లభించింది. ఎప్పుడు? 2019లో. దే కేటగిరీ కింద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్యాస్ట్రోనమీ అనే క్రియేటివ్ ఫీల్డ్ కింద మనకు దొరకడం జరిగింది. మరి ఇక హైదరాబాద్ తో పాటు ఫేమస్ ముంబై కంటే దేనికి దొరుకుతుంది గైస్? ఫిలిమ్స్ కే కదా. ఎస్, ముంబై ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఫిలిమ్స్. మరి ఫిలిమ్స్ కి దొరికింది ముంబైకి. మరి చెన్నై కర్ణాటిక్ మ్యూజిక్ ఇక్కడ నుంచే కదా మెయిన్ గా. ఎస్, చెన్నైకి మ్యూజిక్ కేటగిరీలో
2017లోనే ఇవ్వడం జరిగింది. మరి ఇక వారణాసి కూడా ఇచ్చారు అప్పుడే. వారణాసిలో కూడా ఈ హిందుస్థానీ మ్యూజిక్ ఇక్కడ ఫేమస్ కదా. ఎస్, మ్యూజిక్ కేటగిరీలో 2015లోనే ఇచ్చారు వారణాసికి. మరి ఇంకా మిగిలిన ఏంది జైపూర్కి ఒక క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్స్ అనే కేటగిరీలో ఇచ్చారు. అనే క్రియేటివ్ ఫీల్డ్లో భాగంగా 2015లోనే ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ శ్రీనగర్కి దేనికి ఇచ్చారు? శ్రీనగర్కి కూడా క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్స్ కేటగిరీలోనే ఇవ్వడం జరిగింది. దీనికి 2021లో ఇచ్చారు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా ఉన్న సిటీ ఏది అని చెప్పి అడుగుతారు. మన హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. ప్లస్ ఈ కేటగిరీస్ కూడా ఇంపార్టెంట్. హైదరాబాద్ ఏమో క్రియేటివ్ ఫీల్డ్స్లో 7 క్రియేటివ్ ఫీల్డ్స్లో దీన్ని గుర్తిస్తారని చెప్పాను కదా. మరి హైదరాబాద్కి గ్యాస్ట్రోనమీ దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని మీద మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఈ సంకీర్తన సంబంధించిన విషయాల మీద ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. మీరు ఇండియా మ్యాప్ని చూసినట్టయితే దీన్ని గుర్తుంచుకునే విధానం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా కేరళలో 2, ఒకటేమో కొడియట్టం సాంస్క్రిట్ థియేటర్, ఇంకొకటేమో ముడియట్టు సాంస్క్రిట్ థియేటర్. ఏంది? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో భాగంగా 14 ఉన్నాయి కదా ఇండియా నుంచి. అందులో 2 కేరళ నుంచి ఉన్నాయి. తమిళనాడు నుంచి ఏం లేవు, కేరళ నుంచి ఏం లేవు, కర్ణాటక నుంచి ఏం లేవు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏం లేవు. మరి మహారాష్ట్ర కుంభమేళ, నాసిక్లో జరిగే కుంభమేళ ఉంది కదా అది. మరి దాంతో పాటు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో జరుగుతుంది, మరి ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరుగుతుంది. ఇవన్నిటికీ ఇచ్చిర్రు. మరి గుజరాత్కి ఏం లేదు, రాజస్థాన్కి ఏమో కలిబేలా గురించి చెప్పాను కదా ఇందాక. ఎస్, మరి దానికి ఉంది. మరి ఒడిస్సా నుంచి ఏమో చౌకీ. మరి ఇక వెస్ట్ బెంగాల్ ఏమో దుర్గా పూజ ఉంది కదా, దుర్గా పూజకు ఉంది. అలాగే మరి ఉత్తరాఖండ్ ఏమో రమ్మన్కి మరియు కుంభమేళాకు. అలాగే పంజాబ్కి ఏమో వీళ్ళు మన గురుద్వారా ఉండే లంగర్స్ లో వాడే ఆ పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి చూసిరా, దాన్ని తటేరా కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు అనే విషయము. మరి బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్, ఇగో ఇట్లా అన్ని. మరి మణిపూర్ సంకీర్తనాసు, అలాగే ఇక వేదిక్ చాంటింగ్, యోగా, నవరోజ్ ఫెస్టివల్ ఏమో స్టేట్ కిందకి రావు, ఇండియా మొత్తం చేస్తాయి కాబట్టి ఇట్లా వీటన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎక్కడెక్కడ? ఫస్ట్ హైదరాబాద్ గ్యాస్ట్రోనమీ, తర్వాత బాంబే ఫిలిమ్స్, హైదరాబాద్, బాంబే, చెన్నై మ్యూజిక్, వారణాసి మ్యూజిక్, జైపూర్ అండ్ శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్స్. ఇలా డిఫరెంట్ రంగాలు. ఫస్ట్ ఏమో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, దాని తర్వాత యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, దాని తర్వాత యునెస్కో వాళ్ళ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఇట్లా 3 డిఫరెంట్ విషయాలు యునెస్కో వాళ్ళ గుర్తింపు ఉన్న విషయాల మీద మనం మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 2 కానివ్వండి, మీకు మినిమం 2 క్వశ్చన్లు ఎటు పో దీని మీద. ఓకే, రైట్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ channel. Thank you.